ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు, సిద్ధపడినావా శివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతుకున్న నీకు వారు పాటనే కాదా, బ్రతుకున్న నీకు వారు పాటనే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.
పేట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగం నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. సరిపోతుందండి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించగలిగినట్లయితే ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్లెన్సెస్ us ఫ్రమ్ ఆల్ సిన్స్. చూడండి, ఈ యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి ఒక్క పాపమును తొలగించడానికి అధికారం కలిగిన రక్తము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదవగలిగినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి తన యొక్క జీవితంలో శాంతిని, సమాధానాన్ని పొందుకోవాలని సర్వవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎన్నో విధాలుగా అతను ప్రయత్నం చేస్తుంటాడు. డబ్బు బాగా సంపాదిస్తే శాంతి కలిగి ఉండొచ్చని, లేకపోతే ఈ లోకంలో ఉన్న ధనధాన్యాలు, భూములు కొనుక్కొని, లేకపోతే ఈ లోక సంబంధమైన పదవులు, అధికారాలు సంపాదించుకుంటే శాంతి వస్తుందని ప్రతి ఒక్కరూ తలుస్తూ ఉంటారు. కానీ మనిషి జీవితంలో ఏదో తెలియని వెలితి, మనిషి జీవితంలో ఏదో తెలియని ఆ యొక్క లోపలి ఒంటరి పోరాటము మనిషి జీవితంలో ఎదురవుతూ ఉంటాడు. కారణము పాపము. పాపానికి జీతము మరణం అంట. పాపము అది ఎంతో స్వీట్గా ఉంటుంది, బట్ ఇట్ వెరీ డేంజరస్. అది ఎంతో ప్రమాదకరమైనది. అది ఎంతో మనిషిని పతన వ్యవస్థకు నడిపించేది, మనిషిని అంధకారంలోనికి తీసుకువెళ్ళిపోతుంటుంది. చూడండి, ఆనాడు ఆది మానవులైన ఆదాము అవ్వ దగ్గర నుంచి సంక్రమించిన ఈ పాపము ఏ యొక్క మందు దానికి లేదు, ఏ యొక్క వైద్యము దానికి లేదు. ఎవరి యొక్క రక్తము ఆ పాపానికి విరుగుడుగా ఎవరి యొక్క రక్తము పనిచేయలేకపోయింది. చూడండి, పుణ్యక్షేత్రాలు తిరిగినా, అనేక యాత్రలు చేసినా, అనేక మొక్కుకుని తీర్చినా సరే మనిషి యొక్క హృదయంలో ఉన్న పాపం పోవట్లా. అది ఎడ్ల యొక్క రక్తాన్ని అర్పించవచ్చు, మేకల యొక్క రక్తాన్ని అర్పించవచ్చు, కానీ మనిషి యొక్క హృదయంలో ఉన్న పాపము నానాటికి అది పెరిగిపోతున్నది. ఆ పాప భారం అధికమైపోతున్నది. ఎంతో విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా మనిషి జీవితంలో శాంతి కరువైపోతుంది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడిన వాక్యలేఖనము స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రక్తం అంట ఆ పాపములను చదవబడిన వాక్య భాగం చూడగలిగినట్లయితే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను. పవిత్రులుగా చేసే రక్తము యేసు క్రీస్తు ప్రభు వారి రక్తము మనుషులను పవిత్రులుగా చేస్తుంది, నీతిమంతులుగా చేస్తుంది. చూడండి, ఆయన ఆకాశములు పట్టజాలను ఔన్నత్యం కలిగిన దేవుడు. ఆయన మానవ రూపంలోనికి లోకంలోనికి వచ్చినది ఎందుకు? ఆయన మన పాపం నుంచి, మనం మోస్తున్న పాప భారం నుంచి విడుదల చేయడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి తన జీవిత యాత్రను కొనసాగిస్తూ ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ చివరికి ఆయన పరిచర్య ముగింపుకు వచ్చేసరికి ఆయన ఎంతో శిలువ యాగాన్ని అనుభవించి వదకు తేబడిన బలి పశువుగా ఆయన మౌని అయిపోయాడు. ప్రియులారా, చూడండి, ఆయన అన్యాయం ఏది చేయలేదు. అయినప్పటికీ కూడా మన కొరకు, మన పాపల నిమిత్తమై, సర్వ మానవాళి పాప రక్షణ నిమిత్తమై కల్వరి శిలువలో ఆయన యాగమైపోయాడు. ఆయన రక్తము ఏరులై ప్రవహిస్తున్నది, ఇప్పటికీ ఆయన రక్తము మన ముందు కనబడుతూనే ఉన్నది. అయితే ఎవరైతే ఆ యొక్క రక్తము దగ్గరికి వస్తారో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ యొక్క యాగాన్ని, ఆ త్యాగాన్ని విశ్వసించి ఎవరైతే మన పాపములు మనం ఒప్పుకుంటామో అప్పుడే విడుదల, అప్పుడే క్షమాపణ. చూడండి, 8వ వచనం, మనం పాపం లేనివారమని చెప్పుకునే యెడల మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను.
చూడండి, మన పాపములు మనం ఒప్పుకుంటే, మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడే మనకు విడుదల వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రిట్రీట్కి వచ్చిన మన జీవితాల్లో ఈ యొక్క సహవాసం యొక్క ముఖ్య ఉద్దేశము, ఈ కూటముల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రతి మనిషి అపవిత్రుడైపోయాడు. ప్రతి మనిషి హృదయాంతరంగంలో చెడిపోయిన వాడే. ఎవరు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి తొలగిపోయిన వారమే. కాబట్టి ఇప్పుడు ఈ పాపములు ఒప్పుకోవాలి. ఈ పాపములు దేవుని సన్నిధానం విడిచిపెట్టాలని ఆ యొక్క సువార్త యొక్క ముఖ్య ఉద్దేశమైనది. మనము ఊరికినా వచ్చి చూడడానికి వచ్చి వెళ్ళిపోవడాన్ని బట్టి మనకేమేలు జరగదు, ఏ ఒక్క ఉపకారం ఉండదు, సమయము వేస్ట్. మన యొక్క ఖర్చు పెట్టిన డబ్బులని వేస్టే. కానీ మన జీవితంలో ఎప్పుడైతే మన పాపములు ప్రభు సన్నిధానంలో ఒప్పుకుంటామో, మన అతిక్రమాలను ఒప్పుకుంటామో, ఆయన నమ్మదగిన వాడంట, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి కావాల్సింది ఈ లోక సంబంధమైన ధనధాన్యాలు కాదు. నువ్వు దేవుని సన్నిధానంలో ఎంత కానుకలు ఇచ్చావు అనేది ముఖ్యమైనది కాదు. ఎంత దశభాగాలు ఇస్తున్నావు అనేది ముఖ్యమైనది కాదు. దేవుని కొరకు, దేవుని సేవకుడికి ఎంత కుటుంబంగా ఉంటాం అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. కానీ నీ జీవితంలో పరిశుద్ధమైన జీవితం ఉన్నదా? ఆ యొక్క రక్షణను పొందుకున్నావా? నీ పాపాల విషయమై నీ హృదయంలో ఒక నెమ్మది నువ్వు పొందుకున్నావు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. చూడండి, లూకాసు సువార్త 19వ అధ్యాయంలో ఒక ధనవంతుడు కనబడతాడు. లూకాసు సువార్త 19వ అధ్యాయము 7వ వచనం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుకున్నారు. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. నేను ఎవని యొద్దైనా అన్యాయంగా దేనినైనా తీసుకునేలా అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. చూడండి, ఎరుకో పట్టణంలో ప్రవేశించిన ఆయన, ఎరుకో ద్వారం గుండా వెళ్తున్న ఆయన. ఎరుకో అనగా శాపగ్రస్తమైన ప్రాంతము. చూడండి, మనిషి అందులో నివసించడానికి యోగ్యమైనది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి లోకంలోనికి వచ్చడానికి ఆయన ఎరుకో మార్గాన ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. ఎవరైతే అన్యాయపూరితమైన జీవితంలో అసత్య మార్గాలు నడిచించిపోతున్నారో వారిని రక్షించడానికి కొరకు, వారిని విమోచించడానికి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన వార్త సత్యమైనది, నమ్మదగినది. చూడండి, ఇప్పుడు ధనవంతుడైన ఒక జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య చూడండి, అంతకుముందు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అనేక విషయాలు కథలుగా విని ఉంటాడేమో. చూడండి, ఆ మార్గాలు వస్తున్నాడని తెలియగానే చూడండి ఆసక్తి కలిగి ఆయన ఏ విధంగా అయినా చూడాలని ఆశతో అతడు పట్టువాడైనందున, జనము గుంపులుగా ఉన్నందున ఆయన చూడలేనని భయముతో చూడండి ఆ యొక్క మేడు చెట్టు ఎక్కి ఆ ప్రభుని చూస్తున్నాడు. చూడండి, ఆ యొక్క ప్రభుని చూస్తున్నప్పుడు అనేకమైన జన సమూహం అక్కడ ఉన్నారు, అనేకమైన వేలాది ప్రజలు అక్కడ ఉన్నారు, గుంపులుగా ప్రజలు ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి దృష్టి ఆ యొక్క జక్కయ్య మీద పడింది. ఎందుకో తెలుసా ప్రియులారా, ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఈ లోకంలో మనుషులు మనం గుర్తించలేకపోవచ్చు, ఈ లోకంలో బంధువులు మనం గుర్తించలేకపోవచ్చు, ఈ లోకంలో కన్న బిడ్డలు మనం గుర్తించలేకపోవచ్చు, మనల్ని చూడకపోవచ్చు, మనల్ని ఆదరించకపోవచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ దేవుడైన వాడు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. నువ్వు చాలా విలువైన వ్యక్తివి, నువ్వు చాలా శ్రేష్టమైన వ్యక్తివి, ఆయన దృష్టిలో నువ్వు చాలా విలువైన వ్యక్తివని ప్రభువైన యేసుక్రీస్తు వారు యొక్క వాక్యలేఖనాలు మనం స్పష్టంగా అర్థం చేస్తున్నాయి. చూడండి, ఆ జక్కయ్యకి హోదా అడ్డు రాలేదు, ఆ జక్కయ్యకి తన ధనం అడ్డు రాలేదు. చూడండి, చెట్టు ఎక్కడం అంటే ఎంతో కొంత అలవాటు ఉన్న వారు ఎక్కుతారు, అది కూడా మేడి చెట్టు. చూడండి, ఆ యొక్క జక్కయ్య ఇప్పుడు మేడి చెట్టు ఎక్కితే అప్పటి వరకు హోదాలో బ్రతికిన ఆయన, అప్పటి వరకు ఆ యొక్క ప్రాంతాల్లో పట్టణంలో ఎంతో ఉన్నతమైన పేరుగాంచిన ఆయన పరుగులు తీస్తూ చెట్టు ఎక్కి ఆ యొక్క ప్రభుని చూస్తుంటే ఆ జన సమూహం అంతా ఆయన గురించి ఏం ఆలోచన చేస్తుంటారు? జక్కయ్యకి పిచ్చి పెట్టినది, జక్కయ్య చూడు ఎలా అయ్యాడని, అతని పరువు, అతని పేరు, అతని ప్రఖ్యాత తగ్గిపోతుందని ఆలోచించలేదు. ఈరోజు చాలామంది ప్రభు యొద్దకు రావడానికి పేర్లు అడ్డొస్తున్నాయి, ప్రఖ్యాతులు అడ్డొస్తున్నాయి, డబ్బు అడ్డొస్తుంది, అహంభావం అడ్డొస్తుంది, గర్వం అడ్డొస్తుంది. అది నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతుంది, అది పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి ముందు మనం సాగిలపడవలసిన వారమే ఉన్నాం. దేవుని పాదాలు పట్టుకుంటే అది మనకు విమోచన, అది మనకు విడుదల, అది మనకు క్షమాపణ కలగజేస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. చూడండి, జక్కయ్య ఏమంటాడంటే, అప్పటి వరకు యేసుక్రీస్తు ఆయన తిరిగిన వాడు కాడు, అప్పటి వరకు యేసుక్రీస్తు శిష్యులు ఒకడు కాడాయన.
కానీ ఆయన పలుకుతున్న మాట మనకు జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా దేనిని తీసుకునేలా అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు జక్కయ్యని కలిసినప్పుడు, జక్కయ్య నువ్వు పలానా వ్యక్తి అంట, నువ్వు ఇది చేస్తావు, నువ్వు మోసం చేస్తావంట, నువ్వు అన్యాయంగా డబ్బును దోచుకున్నావంట, తిరిగి 4 వంతులు ఇచ్చాయని ప్రభు చెప్పలేదు. ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తదుపరి ఆ యొక్క మనస్సు వచ్చినది. ఆయన మన హృదయంలోనికి వస్తే మన పాపం ఉండలేదు. ఆయన మన హృదయంలోనికి వస్తే మన శాపం మన ప్రభుత్వం చేయలేదు. ఆయన మన హృదయంలోనికి వస్తే మనం ఒప్పుకోగలుగుతాం, ఇచ్చేయగలుగుతాం. అది స్వేచ్ఛారాధన అవుతూ ఉంటుంది. చూడండి, జక్కయ్య తీసుకున్న దాన్ని ఇచ్చేస్తానంటలేదు, తిరిగి 4 వంతులు చెల్లిస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి యథార్థమైన ఒప్పుకోలు కదా ప్రభు కావాల్సినది. ఏదో వచ్చి 4 రోజులు మారు మనసు కోటాలో కూర్చొని నాకు దర్శనం వచ్చింది, నా కళ వచ్చినది, నాకు మారు మనసు వచ్చిందని వెళ్ళిపోవడం కాదు. నీ క్రియలు చెప్పాలి నీ మారు మనసు యొక్క సత్యాన్ని, నీ యొక్క అంతరంగం చెప్పాలి నీ మారు మనసు యొక్క సత్యాన్ని, నీ యొక్క ఇంటి వారు చెప్పాలి, నీ క్రియలను చూసి నీ ఇంటి వారు చెప్పాలి. ఇది కదా క్రైస్తవ జీవితంలో కావాల్సిన సాక్ష్యం, దేవుడు మెచ్చుకునే సాక్ష్యం. చూడండి, ఆ యొక్క జక్కయ్య తన యొక్క జీవితంలో ప్రభు ప్రవేశించిన తదుపరి అన్యాయంగా తీసుకున్నది ఇచ్చేస్తున్నాడు. మరి మన జీవితంలో ఇప్పటికే చాలా కాలం ప్రభు సన్నిధానంలో కొనసాగుతున్న వారు ఉండవచ్చు. వారు మనసు పొంది 15 సంవత్సరాలు 20 సంవత్సరాల అనుభవం ఉండవచ్చు. మనమేనో తలంతులు కలిగిన వారుగా ఉండవచ్చు. పాటలు బాగా పాడవచ్చు, ప్రసంగాలు చేయవచ్చు, ప్రవచన కృపావరాలు ఉండవచ్చు, స్వస్థత వరాలు ఉండవచ్చు. మనము ఏదైనా ప్రార్థన చేసి ఒకరికి ఏదైనా చెప్పే అనుభవాలు ఉండవచ్చు. కానీ మరి నీ పాప విషయమై, నీ అంతరంగ విషయమై నువ్వేమై ఉన్నావు దేవుని ముందు, ఆ విషయం ఆలోచన చేస్తున్నామా? ప్రభు కావాల్సిన మన తలంతులు కాదండి. ప్రభు కావాల్సింది మన యొక్క పెర్ఫార్మెన్స్ కాదు. ప్రభు కావాల్సింది హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితము. పరిశుద్ధుల మధ్యలో ఆయన నివసించేవాడు. పరిశుద్ధమైన హృదయం గల వారిలో ఆయన ఉంటాడు. చూడండి, దాయిజన్ అబ్రాయి గారు, ఈ యొక్క సహవాసి యొక్క ఫౌండర్ ఆఫ్ ద హోలీ ఆర్మ్ ఫెలోషిప్, అబ్రాయి గారు ఏం చెప్పారంటే, చూడండి, ఆయన యొక్క రౌడీగా, గోండాగా, అంతకుడిగా ఆ యొక్క తిరుగుతున్న సందర్భాల్లో ఎప్పుడైతే ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారికి హృదయాన్ని ఇచ్చారో, ఆయన ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకోవడం మొదలుపెట్టాడో, ప్రభు ఆత్మ ఆయన దర్శించినది. జక్కయ్య వలె ఆయన చేసినవన్నీ తిరిగి చేశారు. ఆయన నేర్పిన అనుభవాలే ఈరోజు సేవకులైనను, సహవాసమైనను ఈ విధమైన అనుభవాలు కొనసాగుతున్నది. ట్రైన్ టికెట్ నువ్వు అన్యాయంగా ప్రయాణం చేస్తావు, అది తప్పు అని చెప్పేసి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి దైర్యం తెలియజేసినప్పుడు మారు మనసు వచ్చిన తదుపరి ఆ తప్పుగా తెలిసిన దానిని మరలా రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ టికెట్ తీసుకొని చింపివేయడం జరిగింది. ఇలా అనేక అనుభవాలు ఆయన దేవుని యొద్ద నేర్చుకొని ఆ యొక్క తర్వాత వచ్చే ప్రజలకు నేర్పించడాన్ని బట్టి ఈ యొక్క పరిపూర్ణమైన పరిశుద్ధమైన పరిచర్య జరుగుతున్నది. యథార్థమైన ఒప్పుకోలు, యథార్థమైన సమర్పణ. ఈ రోజుల్లో నేను ప్రార్థన చేశాను, అద్భుతం జరిగిపోయింది, నేను ప్రార్థన చేస్తే ఇది జరిగిపోయింది, ఇది కాదు, ఇది కోరుకునేది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ అంతరంగంలో ఉన్న పాప విషయమై నువ్వేం మాట్లాడతావు, నీ అంతరంగంలో ఉన్న మోసం విషయమై ఏం మాట్లాడతావు, అబద్ధమైన జీవితం విషయమై నువ్వేం మాట్లాడతావు, వేషధారమైన జీవితం విషయమై నువ్వేం మాట్లాడుతున్నావు, సంఘములో ఒక ముళ్ళుగా ఉండిపోయిన నువ్వేం మాట్లాడగలుగుతున్నావు దేవుని సన్నిధానంలో? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనల్ని మోసపుచ్చుకుంటే ఎవరు మనల్ని తప్పించలేరు. ఎవరైనా సరే, ఎటువంటి అధికారాలు ఉన్నవారు అయినా సరే, దేవుని ముందు మన పాపాలు ఒప్పుకుంటేనే మనకు విడుదల, విమోచన, క్రయధనం అనేది దొరుకుతూ ఉంటుంది. చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహోవాకు అమితీయ కుమారుడైన యోనాకు ప్రత్యక్ష సెలవిచ్చును, నినివే పట్టణస్థుల దోషం నా దృష్టి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్నం పోయి దానికి దుర్గతి కలిగినని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలోని తార్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తార్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణం కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తార్షీషునకు పోవుటకు ఓడెక్కెను. చూడండి, దేవుడు ఏర్పరుచుకున్న వ్యక్తి అండి ఈయన. దేవుడి యొక్క నిర్ణయంలో ఉన్న వ్యక్తి. ఆనాటి కాలంలో ఈ యొక్క దేవుని యొక్క దర్శనము కానీ, దేవుని యొక్క స్వరం వినడం కానీ బహు అరుదు. చూడండి, అటువంటి కాలంలో ప్రవక్తలు దీర్ఘదర్శన కాలంలో యోనాను ప్రభు ఏర్పరచుకున్నాడు, యోనాను ప్రభు కోరుకున్నాడు.
ఒక విలువైన సత్య సువార్తను యోనాకు ప్రవహించి ఆ యొక్క నినివే పట్టణము నాశనాన్ని గురించి దుర్గతిని గురించి తెలియజేసి ప్రకటించువయ్యా యోనా అని చెబితే ఇప్పుడు అతని యొక్క నిర్ణయం మారిపోయింది. అతడు ప్రభువుకు వెళ్తానని చెప్పలేదు, వెళ్ళని చెప్పలేదు. అవిధేయుడైన యోనా చూడండి, అతని జీవితంలో దేవునికి మాటకు లెక్కలేదు, దేవుని మాటకు విధేయత లేదు. చూడండి, పశ్చాత్తాపం అంతకన్నా లేదు. చూడండి, తన నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయంతో వెళ్ళిపోయాడు. ఏమైపోయింది? ఆ ఓడ మునిగిపో సాగుతున్నది, భయంకరమైన తుఫాను కొడుతున్నది, గాలులు వీస్తున్నాయి. చూడండి, ఆ ఓడలో ఉన్న వారందరూ తమ తమ దేవుళ్ళకి మొక్కుకున్నారు. కానీ యోనా ఎక్కడున్నాడు? ఓడ అడుగు బాగానే నిద్రపోతున్నాడు. దేవుడు ఏర్పాటులో ఉన్న వ్యక్తి, దేవుడు పిలుచుకున్న వ్యక్తి, దేవుడు నడిపిస్తే నడవలసిన వ్యక్తి తన జీవితంలో నాకంతా తెలుసు, నేను ప్రవచించగా ఆ ప్రవచనాలు జరిగినాయి, లేకపోతే నన్ను ప్రభు ఎన్నుకున్నాడు అని చెప్పేసి తన నిర్ణయాన్ని తానే దృఢీపరుచుకుంటూ, తన నిర్ణయాన్ని తానే సాటిస్ఫై చేసుకుంటూ తాను తీసుకున్న డెసిషన్లు వెళ్ళిపోతున్నాడు. కానీ వాడ ముందుకెళ్తుందా? వెళ్ళట్లేదు. దేవునికి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకున్న ఏ పనైనా ఎంత వేగముగా ముందుకు వెళ్ళాలని ప్రయత్నించినా అది జరగదు. దేవునికి విరుద్ధమైన కార్యాలు, దేవునికి విరుద్ధమైన తలంపులు మనం చేసి ముందుకెళ్ళాలని ప్రయత్నించినప్పుడు మనకు విజయాలు రావు. చూడండి, యోనా అప్పటికే దేవుని నుంచి దూరం అయిపోయాడు. చూడండి, అప్పటికి ఆ యొక్క భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు అంటాడు కదా, మనం చూడగలిగినట్లయితే 10వ వచనం, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషుని తెలియజేసి ఉండను కనుక 9వ వచనం చదువు. అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశం మందుండు దేవుడైన యెహోవాయందు నేను భయభక్తులు గలవాడే ఉన్నాను. చూడండి, అతడు చెప్పుకునే స్టేట్మెంట్లో గంభీరత్వం ఉంది, కానీ తన జీవితంలో గంభీరత్వం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో పైకి కనబడేది కాదు, కానీ మన హృదయాంతరంగంలో మనం ఏమై ఉన్నామనే విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. చూడండి, యోనా అవిధేయుడిగా వెనక్కి తిరిగిపోతున్నాడు. యోనా అప్పటి వరకు ఎంతో కాలము దేవునితో నడిచిన వ్యక్తి, కానీ ఆ అనుభవాలేమి, ఆ యొక్క దేవుడి ప్రేమ ఏమిటి, దేవుని యొక్క సత్యమేంటో అతడు గమనించలేకపోయాడు. జక్కయ్య ఒక్కసారే ప్రభువుని చూశాడు, జక్కయ్య ఒక్కసారి ఆశపడ్డాడు. తన జీవితంలో తన అవిధేయతను ప్రభు సన్నిధానంలో ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. ఏది శ్రేష్టమైన భక్తి, ఏది విలువైన భక్తి? ఈ లోక సంబంధమైన ఆడంబరాలను కోరుకునేది దేవుని భక్తి కాదు. ఈ లోక సంబంధమైన వైభవాలు కోరుకునేది దేవుని భక్తి కాదు. యథార్థమైన ఒప్పుకోలు, మారు మనస్సు అనుభవము. ప్రపంచములో మారు మనస్సు అనుభవం లేనిదే మన జీవితంలో దేవుని చేరలేం, దేవుని రాజ్యంలో అడుగు కూడా పెట్టలేం. మన జీవితంలో నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నేను అది చేయగలను, ఇది చేయగలను కాదు నువ్వు చెప్పాల్సింది. నీ పాపం విషయమే నువ్వు చెప్పాలి. నీ ఇంటిలో నిన్ను బట్టి సమాధానం ఉన్నదా? దేవుని సన్నిధానానికి ఇంత దూరం వచ్చినా నీవు నీ హృదయంలో నా పాపం విషయమైన ఎందుకు కన్నీరు కార్చలేకపోతున్నావు? అబద్ధమైన జీవితం విషయమైన ఎందుకు కన్నీరు కార్చలేకపోతున్నావు? ఈ యోనాని ఆ మనుషులు ఎత్తి సముద్రంలో పడవేసినప్పుడు, దేవుడు మత్స్యముకు ఆజ్ఞాపించినప్పుడు ఆ యొక్క మత్స్యంతో ఆ యోనాని మింగి ఆ యొక్క నినివే పట్టణపు ఆ బోర్డర్ దగ్గర ఆ యొక్క యోనాని కక్కినప్పుడు ఇప్పుడైనా పశ్చాత్తాపడాలి కదా, ఎప్పుడైనా ప్రాధేయపడాలి కదా. చూడండి, ఆ యోనా ఏం ప్రార్థన చేస్తూ ఉంటాడంటే 2వ వచనం, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో ఉండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నీ కురేలను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నేను వెలివేయబడినాను. నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచదని అనుకుంటుని. చూడండి, ఏమి ప్రార్థన చేస్తున్నాడండి యోనా. ప్రభువా, నువ్వు చెప్పావు నినివే పట్టణంలోకి వెళ్ళమని చెప్పావు, నీ మాట నేను వినలేకపోయాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ఒప్పుకోవలసిన యోనా తనకు వచ్చిన ప్రార్థన ఏదో చేస్తున్నాడు. ఆయన కాపాడాడు, రక్షించాడు అనే విషయాల్లో మాట్లాడుతున్నాడే తప్ప తన అవిధేయత విషయం మాట్లాడట్లేదు యోనా. తన అవిధేయత విషయం మాట్లాడట్లా. చూడండి, 124 మంది ప్రజలు ఉన్న ఆ యొక్క పట్టణము పాడైపోతుందయ్యా వెళ్ళి యోనా అన్నప్పటికీ కూడా దేవుని మాటకు ఖరారు చేసిన వ్యక్తి కాదు. ఈరోజు మన జీవితంలో మనము దేవుని మాటకు లోబడకుండా హృదయాన్ని వాత వేసుకొని, హృదయాన్ని కఠినం చేసుకొని దేవుని సన్నిధానంలో 5 రోజులు గడిపి ఉన్నాములే, పేరు మట్టుకు ఉన్నాములే అని చెప్పేసి
వెళ్ళిపోతున్నావేమో. లేదు, నిన్ను గురించే కదా ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ఏరులై ప్రవహిస్తున్నది. నిన్ను గురించే కదా ప్రభువైన ఆ యొక్క యేసుక్రీస్తు వారు అంత త్యాగము, అంత సమర్పణ, అంత క్రయధనం నీ కొరకు చెల్లించినది. నువ్వు ఇంక ఆ స్థితిలో ఉండడానికి వీలు లేదు. నీ వ్యసనం ఏదైనా కావచ్చు, నువ్వు జయించలేనని నువ్వు అనుకోవచ్చు, నువ్వు మానలేనని అనుకోవచ్చు. ఈ విధంగా చెప్తారులే, ఎలా జయించగలరని నువ్వు అనుకుంటున్నావు నాకు తెలియదు. దేవుడు దగ్గరకు నువ్వు రాగలిగితే, నువ్వు పాపాన్ని నోరు తెరిచి చెప్పుకోగలిగితే, దేవుడు నీకు జయం ఇవ్వగల సమర్థుడైన, ఆయనలో పాపం ఏదీ లేదు. ఆయన పరిశుద్ధుడు, సకల కోటి పరిశుద్ధుడు. ఆయన సర్వ సమాజం ముందు నిలబడి నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిన ఆయనలో పాపం ఉందని ఎవరు ఇప్పటికీ రుజువు చేయలేకపోయారు. అటువంటి పరిశుద్ధుడైన రక్తము నీ కొరకు నా కొరకు మన పాపముల నిమిత్తమై ఆ రక్తము ఒలికించబడినది. ప్రాణం ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యోనా జీవితము తర్వాత మరలా ఎక్కడ కనబడలా. యోనా గురించి అయిన ప్రస్తావన మనం ఎక్కడ చూడలేం. యోనా అవుతాడుగా బ్రతికి, అవుతానికి ప్రవక్తే, అవుతానికి దేవుని బిడ్డే, కానీ తన జీవితం ముగింపు అయిపోయింది. ఈరోజు అవడానికి సహవాసంలో ఉన్నావేమో నాకు తెలియదు, అవడానికి ఎంతో కాలం నుంచి దేవుని యొక్క సంఘాల్లో ఉన్నావేమో నాకు తెలియదు, సేవకుల మధ్య నువ్వు పరిచర్య చేస్తున్నావో నాకు తెలియదు. కానీ నీ యొక్క హృదయాంతరంగంలో ఉన్న మోసపూరితమైన జీవితాన్ని ఈరోజు నువ్వు ఒప్పుకోకపోతే అది నరకానికి తీసుకువెళ్ళిపోతుంది. అది మనల్ని ముగింపులోనికి తీసుకెళ్ళిపోతుంది. పశ్చాత్తాపపడవలసిన దినములు, అంచె దినములు, చివరి దినములు, దేవుడు రాకడ సమీపిస్తున్న దినముల్లో ఈ సత్య సువార్త సభలు జరుగుతున్నాయి. దీనిని మనం తేలిక తీసుకోవడానికి వీలు లేదు. ఇది ఎంతో ప్రయాసతోనూ భారముతోనూ ఏదో ఉండు జరిగించట్లేదు. ప్రాణం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మీ యొక్క ఆత్మకు విషయమై, నా యొక్క ఆత్మ విషయమై దైవజనులు ఆలోచించి దేవునికి ప్రేరేపణ బట్టి ఈ సభలు నిర్వహణ జరుగుతున్నది. దేవుడు నడిపిస్తున్నాడు. ఇంక నువ్వు ఒక యోనావలే. చూడండి, దావీదు మహాశయుడు మనందరికీ బాగా పరిచయమే. దావీదు కీర్తనకారుడు, 10 గంటల సితార వాయిద్యం కలిగిన నైపుణ్యం కలిగిన వాడు. తాను వాయిద్యం వాయిస్తే ఆ యొక్క దురాత్మలు వెళ్ళిపోతుండేవి. అటువంటి ప్రావీణ్యత కలిగిన వాడు పాపం విషయమై ఓడిపోయాడు. ఈరోజు కళ్ళును అమ్మివేసుకున్నాడు దావీదు. ఈరోజు ఎంతోమంది వారి కళ్ళును అమ్మివేసుకుంటున్నారు. యవనస్తులైన బిడ్డలు వారి కళ్ళును అమ్మివేసుకొని కళ్ళుతో చూసిన దాన్ని హృదయంలో ప్రవేశించి, హృదయంలో తలంచిన దానిని శరీరంతో అనుభవించి నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు. బలం ఉందని, అందం ఉందని, ధనం ఉందని, నాకు తిరుగులేదని వెళుతున్నావేమో నాకు తెలియదు. నీ బలము ఒకరోజు నిరర్థకం అయిపోతుంది, నీ ధనం ఒకరోజు నిరర్థకం అయిపోతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ఎద్దుకు మనం వచ్చి మన పాపములను, మన గర్వస్థితిని సరి చేసుకుంటేనే సరే. లేని ఎడల క్షమాపణ లేదు, లేని ఎడల విమోచన లేదు, లేని ఎడల అనిత్య రాజ్యం మనకు లేదు. ప్రాణం ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంతవరకు ప్రభుతో సాగిన వ్యక్తే, కానీ ఆ యొక్క బెత్షెబాతో పాపం చేస్తున్న తదుపరి అతడు తన పాపాన్ని దాచివేసుకున్నాడు. ఒప్పుకోలేకపోయాడు. ప్రవక్త నాతాను వచ్చిన తర్వాత ఆ పాపం విషయమే అతన్ని తెలియజేసినప్పుడు ఆ మనుష్యుడు నీవే అన్నప్పుడు అప్పుడు లోబడ్డాడు. చూడ ప్రాణం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట నీకు వినబడుతున్నప్పుడు లోబడితే నువ్వు ధన్యుడువు, ధన్యురాలు. ఆ మనుష్యుడు నీవే అని ఆ ధవల సింహాసనం మీద కూర్చొని ఆ న్యాయాధిపతి అయిన ప్రభు నిన్ను ఆ రోజు ఆ మనుష్యుడు నీవే అని నిన్ను ఏలుపెట్టి చూపిస్తే నీకు విమోచన లేదు, విడుదల అక్కడ లేదు, ఎంత మాత్రము క్షమాపణ అక్కడ లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇంత మహాసభలకు వచ్చి ఇంత వాక్య సంపూర్ణత నీకు విత్తబడిన తర్వాత కూడా నీవు నీ హృదయాన్ని కట్టుపరుచుకొని నేను బాగానే ఉన్నానులే, నేను పర్లేదులే, నేను ప్రసంగాలు చేస్తున్నాను, నేను ప్రవచనాలు చెప్తున్నాను, నాకు స్వస్థత వరాలు ఉన్నాయి అని చెప్పుకొని నిన్ను సమర్థించుకొని వెళ్ళిపోతున్నావు నాకు తెలియదు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యం తెలియజేస్తున్నది. ఈ యొక్క దావీదు దాచిపెట్టినట్లుగా మన జీవితాలను దాచిపెట్టి ముందుకు వెళ్ళిపోతే మనకి విమోచన లేదు. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకడైన వాడు పేతురు దేవుని వెంబడించిన వాడు. పేతురు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసిన వాడు. పేతురు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకే బ్రతుకుతానని వచ్చిన వాడు. తన జీవితంలో ప్రభు చెప్పిన మాటను మర్చిపోయాడు. ప్రభువా నీ కొరకు ప్రాణమైన ఇచ్చేస్తాను అని చెప్పేసి అన్నాడు. కానీ ప్రభు కొరకు ఆ చివరి రోజుల్లో నిలబడలేకపోయాడు పేతురు. చూడండి, ముమ్మారు అబద్ధం ఆడుతావయ్యా అని చెప్పేసి ప్రభు చెప్పిన మాటలు మరిచిపోయి, చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ యొక్క రోమా సైనికులు పట్టుకున్న తదుపరి పేతురు పారిపోతున్నాడు. పేతురు అబద్ధం ఆడాడు, ముమ్మారు అబద్ధం ఆడాడు.
కానీ అబద్ధం ఆడాడు. కానీ తన జీవితంలో చూడగలిగినట్లయితే మత్తయి సువార్త, ఆఖరిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 73వ వచనం చదువుకుందాం. 72వ వచనం దగ్గర నుంచి, అతడు ఒట్టు పెట్టుకుని నేను ఉండలేదు, ఆ మనిషిని నేను ఎరగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురుని వద్దకు వచ్చి, నిజమే, నీవు వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నది అతనితో చెప్పి. అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరగనని చెప్పి శపించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలుపెట్టును. వెంటనే కోడి కూస్తాను గనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పిదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చి. ఇది కదా మారు మనస్సు, ఇది కదా విడుదల. సంతాపపడి ఏడ్చే పశ్చాత్తాపము నిత్య జీవంలోనికి నడిపిస్తుంటుంది. దావీదు ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత సంతాపపడ్డాడు. చూడండి, ఈ వ్యక్తి కూడా, పేతురు కూడా ఆ కోడి కూసిన తర్వాత సంతాపపడ్డాడు. ఈరోజు పరిశుద్ధమైన ఈ యొక్క సహవాసంలో దైవ సేవకులు కోడాయి కూస్తున్నారు, కోడాయి ప్రకటిస్తున్నారు, కోడాయి మనల్ని మేల్కొల్పుతున్నారు. లేవాలి, విడుదలలోనికి రావాలి. ఉద్యమం ఆలస్యం అయిపోతున్నది, విడుదలలోనికి రావాలని చెప్పేసి కోడాయికి వస్తుంది దేవుని వాక్యము. మనం ఇంకను నిద్ర లేవలేని వారుగా, సాతాను కబంధ హస్తాలలో బందీలుగా, విడుదల లేని వారుగా ఇంకెంతకాలం ఆ విధంగా మనం వెళ్ళిపోతాం. మనం నిర్ణయం తీసుకుందాం. మనం సంఘాల్లో మండుచున్న జ్యోతుల వలె ఉండాలి, సహవాసంలో మండుచున్న జ్యోతుల వలె మనం ఉండాలి, డివిటీల వలె ఉండాలి. ప్రోడం ప్రియులరా, అందుకొరకే ప్రభు నీ స్థలానికి తీసుకొచ్చాడు. నువ్వేదో బలవంతంగా వచ్చావేమో, ఎక్కడో మూల కూర్చొని వాక్యం వింటున్నావో నాకు తెలియదు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ పాపాన్ని ఈరోజు నువ్వు ఒప్పుకోగలిగినట్లయితే నీకు విడుదల, నీకు క్షమాపణ. ఆ ప్రభువైన యేసు రక్తము, యేసుక్రీస్తు వారి రక్తము మన ముందు ఇంకా నువ్వు ప్రవహిస్తూనే ఉన్నది. అది పాపాన్ని విరుగడకు ఉపయోగపడుతుంది. అది పాపాన్ని నాశనం చేయడానికి ఆయన రక్తము సంపూర్ణమైనది, సమర్థవంతమైనది. ఈ పేతురు సంతాపపడి ఏడ్చిన తదుపరి ఆది అపోస్తుల సంఘానికి పునాది రాయిగా మారిపోయాడు. పరలోకపు తాలపు సేవలు అతనికి ఇవ్వబడినవి. అతడు ప్రసంగించగా ఆ యొక్క 3000 మంది 5000 మంది రక్షణలోనికి రావడము, ఉద్యమము రగిలింది. ఈరోజు నీవు ఆగిపోవడాన్ని బట్టి నీ తర్వాత వచ్చే వారికి నువ్వు ఆటంకంగా మారిపోయావేమో. నువ్వు ఎంతో కాలం భక్తి చేస్తున్నావని నీ ప్రాంతంలో చెప్పుకుంటూ, ఫలానా సహవాసం అని చెప్పుకుంటూ నువ్వు ఆగిపోయావేమో. హృదయం కఠిన చేసుకున్నావేమో. పాప విషయమై నువ్వు చచ్చిన వాడిగా ఉండిపోయావేమో. పాప విషయమై లేవలేని వాడిగా, పాప విషయమై విడుదల లేని వాడిగా ఉండిపోయావేమో. నీ యొక్క కృపావరాలు నిన్ను రక్షించలేవు. నీ యొక్క ఆత్మీయ జ్ఞానమును, నీ యొక్క శరీర సర్వైన జ్ఞానం నిన్ను రక్షించలేదు. నువ్వు నేడనే దినముండగానే పాపాలను ఒప్పుకోగలిగినట్లయితే అది మనకు సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన సంతోషాన్ని కలగజేస్తుందని ప్రభువు దినములు నన్ను చుట్టగా, వేదనలెన్నో నన్ను కమ్మగా, నా తల్లి నన్ను విడచినా, నన్ను మరువని యేసయ్యా. నా తల్లి నన్ను విడచినా, నన్ను మరువని యేసయ్యా.
తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు అందరికీ మనం ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మొట్టమొదటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మాది భీమవరంలో దేవుని పిలుపుని బట్టి సేవకి వెళ్ళాం. కానీ చిన్న తాడినాడు అనేటువంటి ఊరు ప్రక్కనే సమీపంలో చిన్న పల్లెటూరు. పిల్లల నా తల్లిదండ్రులకు నేను 3వ కుమారుడిగా జన్మించాను. ఆ దినాల్లో నా తల్లిదండ్రులైన వారు వ్యవసాయ పనులు ఎక్కువగా చేస్తూ ఉండేవారు. ఉదయాన్నే లేచి సాయంత్రం వరకు వారు పొలంలో పనిచేస్తూ ఉండేవారు. అలాగూ పనిచేస్తూ మేము 4 అనాథములు, మమ్మల్ని ఏ రకంగా అయినా సరే ప్రయోజకులుగా చేయాలి, ఏ రకంగా అయినా సరే ఒక ఉన్నతమైన వారిగా చేయాలి అని చెప్పి పిల్లల వారికి సరైన ఆహారము ఉండేది కాదు. ఆ దినాల్లో సరైన గృహాలు లేవు, సరైన వస్త్రాలు కూడా లేవు వారికి. అలాగ వారు కష్టపడుతూ మమ్మల్ని చదివిస్తున్న దినాల్లో పిల్లల నేను మాత్రము 8వ తరగతి వరకే చదివానండి. 7వ తరగతి అయితే 2 సార్లు చదివాను. ఒకసారి ఫెయిల్ అయిపోయాను, ఒకసారి పాస్ అయ్యాను. 8వ తరగతిలోనికి వెళ్ళాను. హిందీ మాత్రం నాకు చూడండి, 8లోనికి వెళ్ళిన ఆ వచ్చి అంతే, ఈ అంటే తెలియదు. ఆ పరిస్థితిని కనిపెట్టినటువంటి టీచర్ గారు ఆకివీడు జడ్బిఆర్ స్కూల్లో చదువుకుంటూ ఉండేవాడిని. ఆ టీచర్ గారు క్లాస్ రూమ్లోనికి రాగానే నన్నే పిలిచేది. ఆ టీచర్ గారి వయసు నా తల్లి వయసు చూడండి, తెల్లటి ఆకారంలో ఉండేది ఆ టీచర్ గారు. రాగానే ఆ క్లాస్ రూమ్లో చాలామంది ఉండేవాళ్ళం, పురుషులము స్త్రీలము చాలామంది ఉండేవాళ్ళం. కానీ ఆ టీచర్ గారు నాకేమైనా హిందీ నేర్పాలి అని చెప్పి నా రాంబాబు ఎక్కడున్నాడు ఎత్తుకుతుండేది. నాకు విపరీతమైన కోపము, బాధ చేస్తుండేది. ఇంతమంది ఉన్నారు కదా, వారికి చెప్పుకోవచ్చు కదా చదువు, నా గురించే ప్రత్యేకంగా పిలుస్తున్నారేంటి అని చెప్పి బాధ అయిపోతుండేది. అలాగే పిల్లరా ఆ టీచర్ గారు క్లాస్ రూమ్లోకి వచ్చినప్పుడల్లా నన్ను ఎక్కువగా పిలిచి నాతో మాట్లాడి నువ్వు చదువుకోవాలి, ప్రయోజకులు అవ్వాలి అని చెబుతూ ఉండేవారు. పిల్లలు అలాగే నేను ఆ టీచర్ గారు అడిగినప్పుడల్లా మనసులో కోపం వచ్చేస్తుండేది. ఒకరోజు మధ్యాహ్నకాల సమయంలో పిల్లలు ఆ టీచర్ గారు ఆకివీడు జడ్బిఆర్ స్కూల్ ప్రక్కన ఒక పెద్ద కాంప్లెక్స్ ఉండేది, దానిలో ఆమె అంటుకుంటూ ఉండేది. మధ్యాహ్నకాల సమయంలో టీ తాగొద్దని చెప్పి వెళ్ళి గ్యాస్ అలా వెలిగించేసరికి అప్పటికే గ్యాస్ అంతా లీక్ అయిపోయింది అనుకుంటా. మరి ఆ తక్కువ టైం ఏమో మరలా టీ తాగి వచ్చేయాలని చెప్పేసి కంగారులో ఒక్కసారిగా గ్యాస్ అలాగా ఆన్ చేసేసరికి పిల్లల పెద్ద మంట రావటం, అంత తెల్లట ఆమె పిల్లల నల్ల బొగ్గుగా అయిపోయిందండి. ఆ విషయం నాకు తెలిసినప్పుడు పిల్లలు నేను చాలా ఆనందించాను, సంతోషించాను. ఎందుకంటే నాకు ఎంతో ప్రేమించిన టీచర్ గారు, ఆ ప్రేమ ఏమిటో నాకు అర్థం కాలేదు. ఎందుకు నన్ను పేరు పెట్టి మాటకి నన్ను ఎందుకు పట్టించుకున్నారు నాకు అర్థం కాలేదు. ఆ రోజు నేను చాలా సంతోషించాను, ఆనందించాను. ఎందుకంటే ఇంకా నన్ను అడిగేవారు ఉండరు. ఇంకా క్లాస్ రూమ్లోనికి వచ్చినప్పుడు ఎక్కువగా టీచర్ గారు ఎక్కువగా నన్ను పట్టించుకునేవాళ్ళు, ఇంకా నన్ను అడిగేవారు ఉండరు అని చెప్పి సంతోషించాను పిల్లరా. అలాగ నా హృదయము ఉంటూ ఉండేది. నా తల్లిదండ్రులైన వారు ప్రయాసపడి చూడండి, నా తండ్రి బాగా చెబుతూ ఉండేవాడు, బాబా బాగా చదువుకోవాలి, కష్టపడాలరా చదువులను. ఒకవేళ మీరు కనుక కష్టపడకపోతే రేపొద్దున మేము చేసే పనే మీరు చేయాలి, ఎండల్లో పని చేయాలి,
మీకు అటువంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి మీకు బట్టలు కొంటున్నాం, స్కూల్ ఫీజులు కడుతున్నాం, బాగా చదువుకోవాలని చెప్పేవాళ్ళు పిల్లరా. కానీ నాకు చదువు అవ్వలేదు. నేను నా తండ్రి కలిసి బస్సు మీద వెళ్తుంటే ఎక్కడైనా బస్సు ఆగితే ఆ గోడ మీద ఉన్న పోస్టర్లు చేసి నా తండ్రి అనేవాడు, రే అది చదవరా అని చెప్పేవాడు. నాకు తెలుగు కూడా రాదు, ఇప్పుడు కూడా సరిగ్గా రాదు తెలుగు. అన్ని తప్పులే రాస్తుంటాను, తప్పులే చదువుతుంటాను. పిల్లరా చూడండి, అది అది చదవమని చెప్పినప్పుడు వెంటనే ఏదో సినిమా పేరో ఏదో ఒకటి చెప్పేసేవాడిని అండి. చెప్పేస్తే నా తండ్రి అమాయకుడు ఏమైనాడో తెలుసా పిల్లరా, అలా చదవాలరా, అలా స్పీడ్గా ఉండాలి, అలా వెంటనే చూడగానే చదివేస్తే గొప్ప ప్రయోజకుడు వచ్చని చెప్పి పిల్లల బస్సులో కూడా నాకు చెబుతూ ఉండేవాళ్ళు. నాకు ఆ దినా నాకు అర్థం కాలేదు, తండ్రిని మోసగిస్తున్నాను అని అర్థం కాలేదు. అలాగే దేని పిల్లల నేను 8వ తరగతి ఇంకా ఆఖరి ఎగ్జామ్స్ వచ్చినాయి. ఆ రాత్రి అంతా నేను పుస్తకాలు తీయలేదు, చదవలేదు. నా తండ్రి చూస్తూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. ఉదయం లేచాను, రెడీ అయిపోయాను. ఇంకా పుస్తకాలు ఆ ప్యాడ్ ఇట్లా తీసుకొని ఇంకా సైకిల్ తీసుకొని వద్దామని స్కూల్ దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి నా తండ్రి ఒకే మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీవు రాత్రి చదవలేదు, పగలు కూడా చదవలేదు, రాత్రి అంతా పుస్తకం తీయలేదు, నువ్వు అక్కడ ఏం రాస్తావు? ఇదే అన్నాడు పిల్లరా. దాన్ని తిట్టలేదు, నన్ను కొట్టలేదు, ఇదే మాట అన్నాడు. అనేసరికి నన్ను చదవలేదంటావా అని చెప్పి పిల్లరా నేను పుస్తకాలు ఆడ పడేసానండి. పడేసి ఇంక నేను అన్నాను, ఇంక నేను పరీక్షలు రాయటానికి వెళ్ళను అంటే ఆ రోజున పిల్లరా మా యొక్క తల్లి నా తండ్రి చాలా బాధపడ్డారు. చిరుగోబరక్కను కూర్చొని బ్రతుకులాడారండి, నన్ను బ్రతుకులాడారు. ఈ పరీక్షలు కనుక రాయకపోతే 9వ తరగతిలోకి వెళ్ళలేవు, 9వ తరగతి చదవకపోతే 10వ తరగతిలోకి వెళ్ళలేవు, నీ జీవితం భవిష్యత్తు పాడైపోతుంది, నువ్వు వచ్చినట్టే రాయి, వెళ్ళి నీకు వచ్చిన మట్టుకు రాయి అని చెప్పి ఎంతో బ్రతిలాడారు పిల్లరా. కానీ వారి బాధ ఏమిటో, వారి యొక్క కష్టం ఏమిటో నాకు అర్థం కాలేదు. నేను మాత్రం వెళ్ళలేదండి పరీక్ష రాయటానికి. ఆఖరికి 8వ తరగతి ఎగ్జామ్స్ రాయకుండా నేను చదువు మానేసాను. ఇంకా చూడండి, నేను ఇంకేం చేయాలి ఇప్పుడు? ఇటు చదువు లేదు, అటు వ్యవసాయ పనులు రావు, ఏం చేయాలని ఆలోచిస్తే ఒక ఆలోచన వచ్చింది. టైలరింగ్ నేర్చుకుంటే, మిషన్ కుట్టుకుంటే చక్కగా నేలను కూర్చొని బ్రతికవచ్చు. టైలరింగ్ నేర్చుకుంటే మిషన్గా యొక్క టైలరింగ్ చేసుకుంటూ నేలను కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి పిల్లలు నేను ఆకివీడు వెళ్తూ ఉండేవాడిని. మా గ్రామం నుంచి ఆకివీడు ప్రతిరోజు వెళ్ళి ఆ టైలరింగ్ నేర్చుకొని ఇంటికి వస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో ఒక స్నేహితుడు నాకు పరిచయం అయ్యాడు. అతడు కూడా ఆకివీడు వస్తూ ఉండేవాడు ఆ టైలరింగ్ నేర్చుకోవడానికి. పిల్లరా అతడు పరిచయం అయ్యి అతడు అన్నాడు, సాయంత్రం వరకు మనం ఈ పని అంతా చేస్తున్నాం, మైండ్ అంతా కూడా గలిబిలిగా ఉంటుంది, గరిక ఒక సిగరెట్ కాలిస్తే మైండ్ ఫ్రెష్ అవుద్దని చెప్పాడండి. చేతిని అన్నాను, నాకు కానీ మేనదమ్ములకు కానీ ఎవరు కూడా సిగరెట్ అలవాట్లేదు, అసలు సిగరెట్ అంటే నాకు తెలియదని చెప్పాను. చెప్పేసరికి అతడు అన్నాడు, ఫస్ట్ నుంచి అలవాటు ఉంటుంది ఏంటి, ఒక్క సిగరెట్ కాల్చి అన్నాడు. సరే అని చెప్పి దేని బిళ్ళరా అతడు మాటలని ఒక్క సిగరెట్తోనే ప్రారంభించానండి. ప్రారంభించాను. అలాగా సాటిగా అప్పుడప్పుడు కాలుస్తూ ఉండేవాడిని. ఇంకా నేను బాగా మిషన్ నేర్చుకొని ఒక షాప్ పెట్టుకొని పిల్లల ఆ మిషన్ షాపులో రాత్రి 10-11 గంటల వరకు ఆ మిషన్ కొడుతూ ఉండేవాడిని. ఇంకా సీజన్ అయితే రాత్రి 2-3 గంటల వరకు కొడుతూ ఉండేవాడిని. నేను 2 కుర్రాళ్ళు వేసుకుని ఆ దినాల్లో పిల్లల 2-3 పెట్టెలు సిగరెట్లు కాల్చేవాడిని. తర్వాత ఇంకొక స్నేహితుడు, ఎందుకంటే నాకు లోకంలో ఉన్నవారు బాగా ఎక్కువగా స్నేహితులు ఉండేవారు. ఎందుకంటే నా దగ్గర ఎంత బాక్సులు ఉండి టేప్ రికార్డర్ పెట్టి కొత్త సినిమా వస్తే ఆ సినిమా పాటలు పట్టుకొచ్చి వేస్తూ ఉండేవాడిని. వాటికి ఆకర్షణ అయిపోయి వారు కూడా నా దగ్గర ఎక్కువ కూర్చుంటూ ఉండేవారు. అదే సంతోషం అనుకునేవాడిని. ఒక సినిమాటరు అది చూడండి అంటే బాగా ఇష్టం. ఆ సినిమాటర్ యొక్క పటములు గోడ మీద పెట్టుకొని తగిలించుకొని సంతోషంగా ఉంటూ ఉండేవాడిని. ఆ పాటలు ఎక్కువగా మాటికి అదే పాటలు వింటూ ఉండేవాడిని.
నా స్నేహితుడు ఇంకో స్నేహితుడు అన్నాడు, నువ్వు మిషన్ కొడుతున్నావు కనుక బాడీ అంత బాగా వేడి చేస్తుంది కనుక ఇప్పుడు నువ్వు బీరు త్రాగటం మంచిదని చెప్పాడండి. బీర్ అంటే మాకు తెలీదు, బ్రాందీ అంటే మాకు తెలియదు అన్నాను. అని చెబితే నీవు ఒక్కసారి చూడు, ఆ బీరు కూడా ఖర్జూరా బీరు అని అమ్ముతారు, అది తాగమన్నాడు. సరే అని చెప్పి పిల్లరా నేను నా స్నేహితుడు కలిసి వెళ్ళాం. ఈ పక్కన పెద్ద తాడినాడు అని ఊరు ఉంది, అక్కడ అమ్ముతుంటే వెళ్ళి పిల్లరా ఆ భయం ఎవరు చూస్తారేంటో టవల్ చుట్టుకొని ఆ బాటిల్కి మొగసి బారుండేది. సైకిల్ మీద తెచ్చుకొని మా ఊరికి ఈ పెద్ద ఆడినాడికి మధ్యలో తోటలు ఉన్నాయి, ఆ తోటలోనికి వెళ్ళామండి త్రాగటానికి. వెళ్ళేసరికి పిల్లరా ఆ తోటలోనికి వెళ్ళిన తర్వాత కూర్చోడానికి ప్లేస్ చూస్తున్నాం. ఒక తాడి చెట్టు కింద చక్కగా బాగు చేసి ఉంది. సరే ఇక్కడ బాగుంది, ఇక్కడ ఇద్దరం శిరసాగం తాగేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కూర్చున్నామండి. కూర్చునేసరికి ఆ తాడి చెట్టు మీద మనిషి ఉండడం మాకు తెలీదు. రాత్రి 8 అవుతున్న టైం, చీకట్లో. ఆ బాటిల్ ఓపెన్ చేసాం, తాడి చెట్టు మీద నా మనిషి కరెక్ట్గా సకానికి దిగి అన్నాడు, ఎవరక్కడ అన్నారు. అంతే ప్రాణం ఎగిరిపోయిందండి. ఇప్పుడు అలవాటు లేదేమో భయపడిపోయి ఆ ఫుల్ బాటిల్ అక్కడ వదిలేసి పారిపోయి మా ఊరు వెళ్ళిపోయి తెల్లారిపోద్దున్న నాకు అన్నయ్య వచ్చాడు. అతను చాలా పెద్దోడు, నాకన్నా బాగా ఎత్తరైన మనిషి. అతనితో చెప్పాను పరిస్థితి, ఇలా జరిగింది అన్నయ్య రాత్రి అంటే. అతను నన్ను మందలించాలి, బుద్ధి లేనోడా ఈరోజు బీరు తాగుతావు, రేపు బ్రాందీ తాగుతావు, త్రాగిపోతాడు అయిపోతావు అని చెప్పి తిట్టాలి, నన్ను మందలించాలి. అనకుండా ఏమన్నాడో తెలుసా పిల్లరా, మనకి ఇల్లు వాకలు లేవని అక్కడిక్కడ తాగుతున్నారా, మా ఇంట్లో తెచ్చుకో తాగమన్నాడు. చూడండి, అవకాశం బాగా కుదిరింది. మాటికి పిల్లరా ఆ ఖర్జూరా బీరు తెచ్చుకొని త్రాగటము, సిగరెట్లు కాలవటము, తలంపులో జయం ఉండేది కాదు. ఎక్కువ సినిమా పాటలు, పిల్లరా ఈది సినిమాలు వేయించడము, మాటికి ఆకిడెళ్ళి సినిమాలు చూసి రావటము, ఇదే నా జీవితము. అటువంటి దినాల్లో పిల్లరా సంతోషంగా చక్కగా టైలరింగ్ చేసుకుంటున్నాను, సంతోషంగా ఉంటున్నాను. అటువంటి దినాల్లో ఒకరోజు నేను నా స్నేహితులతో ఇద్దరితో కలిసి మా ప్రక్క ఊరిలో ఒక సినిమా వేస్తున్నారు, ఈది సినిమా. ఆ సినిమా చూడాలని చెప్పి బయలుదేరి వస్తున్నాం. బాగా చీకటిగా ఉంది, రాత్రి 7, 8:30, 9 అవుతుందండి. సంతోషంగా వెళ్ళిపోతున్నాం నడుచుకుంటూ. ఆ చీకటిలోనే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం రోడ్డు మీద పడి. కానీ ఆ ప్రక్కన ఒక యవనస్తురాలు నడుస్తుంది నా ప్రక్కనే. నేను చూస్తున్నాను, వారిద్దరు కనిపించలేదు. ఏంటి ఎవరు ఈ మనిషి ఎవరు అంటుంటే వారు అంటున్నారు, వారికి కూడా భయం వేసింది అనుకుంటా. వారు అంటున్నారు, ఏం మాట్లాడకు, ఎక్కడ మనిషి మాట్లాడక అంటున్నారు వారు. అలా కాదు, ఇదిగో ప్రక్కన ఒక అమ్మాయి నడుస్తుంది చూడండి అంటుంటే వారు అంటున్నారు, మాట్లాడొద్దు అంటున్నారు. చాలా దూరం ఆ పిల్లరా చీకటి నాతో నడిచిందండి. సో తర్వాత అది కనుమరుగైపోయింది. తర్వాత నేను అన్నాను, ఇంటికి వెళ్ళిపోదాం అన్నాను. అనేసరికి వాళ్ళు అన్నారు, ఇంటికి వెళ్ళవలసిన లేదు, నిన్ను తీసుకెళ్తాం మేము, నువ్వేం భయపడొద్దని చెప్పి నన్ను బలవంతంగా ఆ ఈది సినిమాకి తీసుకెళ్ళారు. భయపడతాను, నన్ను ఇంటికి వచ్చేసాను. ఆ రాత్రి నుంచి నా జీవితంలో భయంకరమైన పరిస్థితి. ఆ రాత్రి నుంచి పిల్లరా చీకటి నా మీద భయంకరంగా దాడి చేసేదండి. అంత సంతోషంగా ఉండేవాడిని, అంత ఆనందంగా ఉండేవాడిని. రాత్రులు పిల్లరా సినిమా పాటలని అయ్యే తలంచుకుంటూ, అయ్యే జ్ఞాపకం చేసుకుంటూ ఆనందంగా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే ఆ చీకటి చూశానో, అది నేను రాత్రులు ఆ మిషన్ పని ఆఫ్ చేసి పిల్లరా పండుకున్న సమయంలో ఆ చీకటి చాలా నా మీద పడినట్లుండేది. అంతే, నేను బిగ్గరగా కేకలు పెట్టేవాడిని, చాలా భయంకరంగా కేకలు పెడుతుండేవాడిని. అమ్మో బాబు అని చెప్పి ఏమైంది తెలిసేది కాదు. పిల్లరా నా యొక్క సహోదరులు, అప్పటికే నా తండ్రి చనిపోయాడు, నా తల్లి అనేక సార్లు నా సహోదరులు నా తల్లి నా మీద పడి గట్టిగా కొడుతూ ఉండేవారు, ఏమైందని. నాకేమైందో తెలిసేది కాదు. అలాగా పిల్లరా కేకలు పెడుతుంటే అది పల్లెటూరేమో, పక్కన చాలా దూరం ఆ కేకలు వినపడి మా ఇంటికి వస్తూ ఉండేవారు. వారు కొట్టిన దెబ్బలకు శరీరము గాయాలైపోయి, గోర్లు గుచ్చిపోయి, గొంతుకు బొంగిరిపోయేది. తెల్లారేసరికి బలహీన అయిపోయింది. సో నా తల్లి అనేక పర్యాయములు నా విషయంలో బాధపడుతూ ఉండేది. ఏం చేయాలి
అని చెప్పి నా తల్లి ఆలోచిస్తూ ఉండేది. సంతోషం లేదు. ఇప్పుడు రాత్రి అయ్యేసరికి భయము, ఆందోళన. రాత్రి అంతా కూడా అలా మెలుకుగానే చూస్తూ ఉండేవాడిని, భయపడుతూ ఉండేవాడిని. ఆ దినాల్లో ఎవరో చెప్పారు నా తల్లికి, యేసుప్రభు నమ్ముకుంటే ఈ దెయ్యాలు పోతాయి, యేసుప్రభు నమ్ముకుంటే అశీకర శక్తులు పోతాయి, యేసుప్రభు నమ్ముకుంటే నీ కుమారుడికి సహాయం దొరికిద్దమ్మా, ప్రక్కన ఉంది కదా చర్చి, తీసుకెళ్ళమని చెప్పారు. నా తల్లి మా గ్రామం ప్రక్కన ఒక చర్చి ఉంటే అక్కడ తీసుకెళ్ళింది. అక్కడ పాస్టర్ గారు చెప్పారు, నీ పని అంతా పగలంతా నీ పని చేసుకో, రాత్రులు వచ్చి మందిరంలో పండుకో, అశీకట ఏం చేయదని చెప్పారు. సరే మంచి సలహా అని చెప్పి పగలు ఆ మిషన్ కుట్టుకొని రాత్రులు వెళ్ళేవాడిని మందిరంలో పండుకోవటానికి. ఆ బలహీనపరిచే దయ్యము 18 సంవత్సరముల ఆ స్త్రీ యొక్క నడుము ఏ రీతిగా వంచేసిందో అలాగా బలహీనపరిచే ఆ యొక్క ఆత్మ నన్ను బలహీనపరిచిందండి. మందిరంలో కూడా చీకటి దాడి చేసినప్పుడు అనుకున్నాను, యేసుప్రభు వాళ్ళు కూడా అవ్వదు, ఇంకా యేసుప్రభు కూడా నాకు సహాయం చేయలేకపోతున్నాడు అనుకున్నాను. మందిరంలో కూడా నేను బిగ్గరగా కేకలు పెడుతూ ఉండేవాడిని. పిల్లల అటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి? ప్రార్థన. ఇంకొక స్థలానికి వెళ్తే అక్కడ చెప్పారు, రోజుకి 7 సార్లు ప్రార్థన చేసుకో, నీకు సంపూర్ణమైన విడుదల వస్తుంది, ఆ చీకటి నిన్ను ముట్టదని చెప్పారు. సరే ఇంటి దగ్గర మా సహోదరులు మారలేదు, ప్రార్థన చేసుకునే అవకాశం లేదని చెప్పి పిల్లలు నేను ఒక చెరువుల మీదకి వెళ్ళి ఆ పాకల్లోనికి కూర్చొని రోజుకి సాయంత్రం అయ్యేసరికి 7 సార్లు ప్రార్థన చేసుకుని ఉండండి. కానీ ఆ చీకటి యథాస్థితిగా నా మీద దాడి చేస్తుండేది, నా మీద భయంకరంగా దాడి చేస్తుండేది. ప్రతి ఆదివారము చర్చికి వెళ్ళేవాడిని, ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన, పిల్లరా డ్రమ్ కొట్టేవాడిని, పాటలు పాడేవాడిని. కానీ ఆ చీకటి ప్రభావం నాలో నుంచి పోవట్లేదు. చాలా బాధ, వేదన, చాలా కృంగిన స్థితిలో ఉన్న దినాల్లో ఒక సహోదరి ఇంగిలిపాక చెరువుల మీదకి పల్లెకి వచ్చి మా ఊరి నుంచి, అక్కడ ఆమెకు దైవజనులు అబ్రాహ్యం గారు పరిచయం అయ్యి ఇదే స్థలంలో ఆ సహోదరి మారు మనసు పొంది మా ఊరు వచ్చింది. వచ్చి అయ్యగారిని పిలుచుకొని చిన్న ప్రార్థన కూటమి పెట్టించుకుంటుంది మా ఊరిలో. ఆ సహోదరు వచ్చి నా తల్లితో చెప్పింది, అమ్మా నీ కుమారుడు కొరకు ఎన్నో స్థలాలు తిప్పుతున్నావు, నీ కుమారుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది కనుక దైవజనులు అబ్రాహ్యం గారు మా ఇంటికి వస్తున్నారు, ఈరోజు చిన్న కూటమి పెట్టుకుంటున్నాం, తీసుకురా ప్రార్థన చేస్తారు. ఆయన ప్రార్థన చేసినప్పుడు 2 కిడ్నీలు పోయి సావు బ్రతుకులో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు బ్రతికించాడు. అలాగే ఆకివుడు రాజారావు గారు అని చెప్పి ఆయన యాక్సిడెంట్లో చనిపోతే ఆ దైవజనులు ప్రార్థన చేస్తే నడి రోడ్డు మీద ఆయన్ని బ్రతికించారు. చూడని చెప్పి విషయాలు, దేవుని కార్యాలు కొన్ని చెప్పి నా తల్లికి విశ్వాసంతో ఆ సహోదరి చెప్పినప్పుడు నా తల్లి తీసుకొస్తానమ్మా అంది. అయ్యగారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళింది. ఇట్లా నా పరిస్థితి అంతా చెప్పింది నా తల్లి. అయ్యా నా కుమారుడు పరిస్థితి అండి, రాత్రిలో భయంకరంగా కేకలు పెడుతూ ఉంటాడు, తల తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అని చెప్పినప్పుడు దైవజనులు నాతో మాట్లాడి ఏమన్నారంటే, నీవు మారు మనసు పొందు, ఒకని ప్రవర్తన కాచుకున్నప్పుడు దుష్టుడు ముట్టడాన్ని దేవుని వాక్యంలో ఉంది కనుక నీవు మారు మనసు పొందితే ఆ చీకటి నిన్ను ముట్టదు అని చెప్పారు. పిల్లలు ఆ మాటకు నాకు అర్థం కాలేదండి. నేను అనుకున్నాను మారు మనసు అంటే ఎవరో మారనోళ్ళు మారాలి. అప్పటికే నేను మా పెద్దమ్మ గారు అబ్బాయి కలిసి ఒక చర్చి కూడా కట్టేసుకున్నాం మా ఊరిలో. ఇదేంటి నేనేంటి, నేను శుక్రవారం ప్రార్థనకి వెళ్తున్నాను, ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాను, అలాగే ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ వెళ్తున్నాను, నీ ఎవరో మారిన వాళ్ళు మారు మనసు పొందాలి కానీ నేను మారు మనసు పొందటం ఏంటన్న మనసు నాలో ఉందండి. అయ్యగారు ఎంతో చెబుతున్నారు కానీ నాకు ఈ మనసు ఉంది. అయ్యగారు చెప్పారు, ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. కానీ ఆ చీకటి అలాగే నా మీద దాడి చేస్తూ ఉంది. పిల్లరా మరలా ఈ స్థలానికి వచ్చాను అయ్యగారి దగ్గరికి ఒక రోజు. అయ్యా నా గురించి ప్రార్థన చేయండి అయ్యా, శరీరంలో శక్తి క్షీణించిపోతుంది, అలాగే రాత్రి అయ్యేసరికి భయము అని చెప్పి దేవుని పిల్లల దైవజనులు చెప్పినప్పుడు అయ్యగారు చెప్పారు, నేను ప్రార్థన చేసినా నీకు అంత ప్రయోజనం ఉండదు, నీ ప్రవర్తన నీవు దిద్దుకుంటే, నీవు మారు మనసు పొందితే నీకు ప్రభువు పూర్తిగా సహాయం చేస్తాడు. అదే విషయం చెప్పారు అయ్యగారు. మరలా
పిల్లల మళ్ళీ ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడిని, అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటూ వెళ్తూ ఉండేవాడిని, కానీ మారు మనసు పొందడానికి మాత్రం ఇష్టపడేవాడిని కాదు, వచ్చేవాడిని కాదు. పిల్లల ఒక రోజున దైవజనులు స్వయంగా మా ఊరు వచ్చి పిల్లల నన్ను స్కూటర్ మీద ఎక్కించుకొని తీసుకొచ్చేసారు మారు మనసు పొందమని. అప్పుడు కూడా ఏదో చెప్పేసి వెళ్ళిపోయానండి, మారు మనసు పొందకుండా. దైవజనుల మాట వినేవాడిని కాదు, మారు మనసు పొందడానికి ఇష్టపడేవాడిని కాదు. ఒకరోజు పిల్లల మేము ఇంగిలిపాకలో చెరువు చేస్తున్నాం. ఆ దినాల్లో నేను పిల్లల ఇంగిలిపాక చెరువు కాడికి వెళ్ళి వస్తూ ఉన్నాను. అయ్యగారు అమ్మగారు కారు వేసుకుని ఇంగిలిపాక వెళ్తున్నారు, ప్రార్థన ఉందంట. అయ్యగారిని చూసి బండి ఆఫ్ చేసి నేను దిగాను. అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యా వందనాలు అన్నాను. చెప్పేసరికి అయ్యగారు మాట చెప్పారు, రోడ్డు ప్రమాదాలు భయంకరంగా జరుగుతున్నాయి, నీకు ఎన్నోసార్లు చెబుతున్నారు మారు మనసు పొందమని, కానీ నువ్వు మారు మనసు పొందట్లేదు. ఇప్పుడైనా సరే నువ్వు తెలుసుకొని వచ్చి మారు మనసు పొందు అని చెప్పి ఇంకొక విషయం చెప్పారు. నీకు నేను పరిశుద్ధ వివాహం చేస్తాను ఒక అమ్మాయిని చూసి, నీవు కనుక మారు మనసు పొందితే నీ వివాహం నేను చేస్తానని చెప్పారు అయ్యగారు. ఆ మాటకి నేనేమనుకున్నానంటే, నా వివాహం అయ్యగారు చేయడానికి నాకు అన్నయ్యలు ఉన్నారు, లేకపోతే మా తల్లి ఉంది, నా యొక్క వివాహం అయ్యగారు చేయటం ఏంటి, అసలు నేను మారు మనసు పొందటం ఏంటి అన్న మనసే నాలో ఉంటుండేది పిల్లరా. కానీ ఆ చీకటి మాత్రం అలాగే దాడి చేస్తుండేది. నా యొక్క సహోదరులు నా తల్లి ఒక అమ్మాయిని చూసి నాకు వివాహం చేయడానికి మాట్లాడారు. అది 1995 సంవత్సరము పిల్లరా మార్చి నెల 8వ తారీఖు సాయంత్రం 7:30కి నా యొక్క వివాహం ముహూర్తం టైం. ఆ కార్డు తీసుకుని దైవజనుల దగ్గరికి ఇక్కడికి వచ్చాను నేను. అది పరిశుద్ధ వివాహం కాదండి, అన్యుల ఆచారం వివాహం చేసి చూడటానికి నేను సిద్ధపడ్డాను. ఎందుకంటే నా కుటుంబంలో ఎవరో మారలేదు, వారికి యేసుప్రభు అంటే తెలీదు అని చెప్పేసి వారు మార్గంలోనే వెళ్ళిపోయాను. అయ్యగారు మాత్రము పరిశుద్ధ వివాహం చేసుకోమని అనేక పర్యాలు నాతో చెప్పడం జరిగింది. అయ్యగారి దగ్గరగా కార్డు తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వస్తే ఏంటయ్యా అన్నారు, అయ్యా నేను వివాహం చేసుకున్నాను, ఆ రోజున మీరు రావాలని చెప్పేసి కార్డు చేతిలో పెట్టాను. చేతిలో పెట్టేసరికి అయ్యగారు ఆ కార్డు చూసి చాలా బాధపడ్డారండి, చాలా బాధపడ్డారు. నీకు ఎన్నిసార్లు చెప్పానయ్యా మారు మనసు పొందమని, చాలా పర్యాయం చెప్పాను, అలాగే నీకు పరిశుద్ధ వివాహం నేను చేస్తానని చెప్పాను. నీవు ప్రభువుని నమ్ముకొని, నీవు దేవుని సన్నిధికి వెళ్తూ ప్రభువుని నమ్ముకొని ఇలాగా అన్యుల ఆచారం వివాహం చేసుకోవడం తప్పది. మారణ వారైతే చేసుకుంటారు, వారికి తెలియదు అది. కానీ నీవు యేసు ప్రభువుని నమ్ముకొని ఇలాగ అన్యుల ఆచారం వివాహం చేసుకోవడం తప్పని చెప్పారు అయ్యగారు. అదే చూడండి, ఆ మాట చెప్పారు. ఇంకా నేను కార్డు ఇచ్చేసి రండి అని చెప్పి వెళ్ళిపోయాను. కానీ వివాహం రోజున అయ్యగారు రాలేదు. మరి అయ్యగారు ఆ రోజున చాలా బాధపడి ఉంటారు. నాకు అర్థం చేసుకునే గ్రహింపు మనసు లేదు నాకు. పిల్లల సేవకులు ఎందుకు చెబుతున్నారన్న ఆలోచన కూడా నాకు లేదు ఆ సమయంలో. పిల్లల వెళ్ళిపోయాను ఇంటికి. వివాహం రోజు వచ్చింది. నా బంధువులు, మా యొక్క చూడండి స్నేహితులు ఎంతోమంది మా ఇంటికి రావటం బట్టి చాలా ఆనందంగా ఉన్నాను. ఆ రోజున సంతోషంగా ఉన్నాను. సాయంత్రము 4:30కి జైన బిడ్డ నా సహోదరులు ఒక ట్యాక్సీ మాట్లాడి ఆ ట్యాక్సీకి చక్కగా డెకరేషన్ చేసి ఆ కారులో నన్ను ఎక్కించి తీసుకెళ్తున్నారు వివాహ స్థలానికి. అది పడమరెప్పర్ అనే ఊరుండే గణపురం ప్రక్కన. అక్కడ బయలుదేరి వెళ్తున్నాం. పిల్లల మాకన్నా ముందు ఆ ట్యాక్సీ కన్నా ముందు లారీ బయలుదేరింది. మా బంధువులందరూ కలిసి లారీ మీద వెళ్ళారు. ఆ ట్యాక్సీలో నేను, మా పిన్నిగారి పాప, ఆమె ప్రెగ్నెంట్, ఆమె కూడా కారు ఎక్కింది. మా అన్నయ్య, మా వదిన, వాళ్ళ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వారు కాళ్ళ మీద కూర్చున్నారు. కారులో సినిమా పాటలు పెట్టాడు డ్రైవరు. పిల్లల నేను చూడండి ఆ కారులో బయలుదేరి వెళ్తున్నాను. చాలా సంతోషంగా ఆనందంగా వెళ్తున్నాను. ఆక్యూడు 6 కిలోమీటర్లు అండి మా ఊరి నుంచి. ఆక్యూడు స్టార్ట్ అవ్వగానే ఎంట్రన్స్లోనే ఈ రైట్ సైడ్ పెట్రోల్ బంక్ ఉంది, హెచ్పి పెట్రోల్ బంక్ అని. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్న కారు ఈ రైట్ సైడ్కి ఎప్పుడైతే టర్నింగ్ తిప్పాడో డ్రైవరు, పిల్లరా ఒక్కసారిగా వెనక నుంచి ఉయ్యూరు ఆర్టీసీ బస్సు ఆ హార్న్ కూడా నాకు వినిపిస్తుంది కారులోకి. చాలా స్పీడ్గా వచ్చి ఆ కార్ని ఢీకొందండి. ఎప్పుడైతే ఆ కార్ని ఢీకొందో భయంకరంగా యాక్సిడెంట్ అండి. ఆ యొక్క కారు ఒక్కసారిగా వెళ్ళిపోయి పెట్రోల్ బంకులోకి వెళ్ళి పడిపోయింది. పక్కన రైట్ సైడ్ పెట్రోల్ బంకులోనికి బంకులోకి వెళ్ళి పడిపోయి పిల్లరా కారంతా నజ్జి అయిపోయిందండి. పిల్లరా మేమందరం కారులోనే ఉన్నాం.
మమ్మల్ని బలవంతంగా కారులోంచి బయటికి లాగారు. పిల్లరా, కారులో పెట్టిన సామాను ఎక్కడ పడిపోయిందో దూరంగా వెళ్ళి పడిపోయింది. డిక్కీ డోర్లు అన్నీ ఊడిపోయినాయండి. కారు అంతా కూడా నజ్జి అయిపోయింది. పిల్లరా, ఆ రోజు బుధవారం మార్కెట్ సంత. మరి విస్తారమైన ప్రజల స్థలానికి వచ్చారు. ట్రాఫిక్ ఆగిపోయింది. ఘోరమైన యాక్సిడెంటు. పిల్లరా, నేను తెల్లటి బట్టలు వేసుకుని ఉన్నాను. వచ్చిన వారు అందరూ అంటున్నారు, ఎంతమంది చనిపోయారు. పిల్లరా, నాకు వెంటనే అయ్యగారు చెప్పిన మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. ఎన్నో పర్యాయములు అయ్యగారు చెప్పారు, మారు మనసు పొందమని. ఎన్నో పర్యాయములు హెచ్చరించారు, పరిశుద్ధ వివాహం చేస్తా అని చెప్పారు. పిల్లరా, నాకు వెంటనే అర్థమైపోయి నేను ఎలుగెత్తి ఏడుస్తున్నాను ఆ పెట్రోల్ బంక్ దగ్గర. నా బాధ కానీ నా దుఃఖం కానీ ఎవరు అర్థం చేసుకుంటున్నా. వారికి అర్థమైందంటే యాక్సిడెంట్ అయిందని చెప్పి భయపడి ఏడుస్తున్నారు అనుకుంటున్నారండి. కానీ పిల్లరా, నాకు ఆ భయం లేదు. అయ్యగారు మాట వినలేదు. నేను మారి మనసు పొందకపోవటం బట్టే, నన్ను బట్టి ఈ యాక్సిడెంట్, నన్ను బట్టి ఈ యొక్క ప్రమాదం అని చెప్పి అర్థమైపోయి అప్పటికే తాడినాడు నుంచి చాలామంది మా ఊరు వచ్చేసారు. కబురు తెలిసి అందరు చేతులు పట్టుకొని ఏడుస్తున్నాను. ఏమంటున్నానంటే, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి, నాకు 20 రోజులు టైం ఇవ్వండి, నేను ప్రభువు నమ్ముకున్నాను, మారు మనసు పొందాలి, మారు మనసు పొందిన తర్వాత నేను వివాహం చేసుకుంటానంటే వారు వింటలేదు. ఎందుకంటే ఆడపిల్ల గలవారు వారు బాధపడిపోతారు, ఏంటనుకుంటూ అంటున్నారు వాడు. అలా కాదండి, నేను అయామైన వివాహం చేసుకుంటాను మారు మనసు పొందిన. ఒక 20 రోజులు నాకు టైం కావాలని ఏడుస్తుంటే ఎవరు వింటారు ఆ సమయంలో మాట? ఎవరు వింటలేదండి. నా పరిస్థితి, నా బాధ కానీ ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు. పిల్లలు ఆ బొంకు దగ్గర చాలా సమయం ఏడ్చి అయ్యగారు చెప్పిన మాట హృదయంలో మారుమ్రోగుతుంది. ఎన్నో పర్యావరణ చెప్పారు, మారు మనసు పొందితే ఆ చీకటిని జోలికి రాదన్నారు, ప్రవర్తన కాచుకుంటే దుష్టుడు ముట్టదన్నారు, పరిశుద్ధ వివాహం చేసుకోమన్నారు, ఆ వివాహం కూడా నేను చేస్తా అన్నారు. ఈ మాటలన్నీ కూడా గుర్తొచ్చి అప్పుడు ఏడుస్తూ ఉన్నాను. ఎలుగెత్తి నా బాధ ఎవరు అర్థం చేసుకుంటలేదు. పిల్లరా, చాలా ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. మొత్తానికి ఒక గంటన్నరలో పిల్లలు ఇంకొక ట్యాక్సీ మాట్లాడి తీసుకొచ్చాను నన్ను తీసుకెళ్ళటానికి. ఆ ట్యాక్సీ ఎక్కటానికి అడుగు ఎదరికి అట్టలేదు. అయ్యారు మాట జ్ఞాపకం వచ్చి చాలా ఏడుస్తున్నాను. పిల్లరా, చెరుగో జబ ఆ పక్కన ఒకడు ఈ పక్కన ఒకడు చేతులు పట్టుకొని నన్ను ఎక్కిస్తుంటే అడుగు ఎదరపట్టలేదు. ఏడుస్తూ ఆ కార్యకనయా నన్ను క్షమించు, వచ్చిరాని ప్రార్థన. నీ యొక్క సేవకుల్ని బాధ పెట్టనయా, నీ సేవకుల మాట వినలేదు, నన్ను బట్టి అని ఏడుస్తున్నాను. అక్కడున్నవారు అంటున్నారు, ఊరుకో, ఎందుకు ఏడుస్తావు, ఇంకా ఏడవలసిన పని లేదు, అందరూ క్షేమంగా ఉన్నారు కదా అంటున్నారు. కానీ చూస్తే భయంకరమైన యాక్సిడెంట్. పిల్లరా, ఆ కారులో నన్ను ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు, కానీ నేను ఏడుస్తూనే ఉన్నాను దారమ్మట. పిల్లరా, ఇంకా చూడండి, ఆ వివాహ స్థలానికి వెళ్ళేసరికి పిల్లరా, నాకు ఒక ఎదురు ఎన్ఫీల్డ్ బండి వేసుకుని ఒక ఆయన వచ్చాడు. ఆ రోజుల్లో ఆయనకి ఎన్ఫీల్డ్ బండి ఉండేది. ఆ కారు చూసి చూడండి పిల్లరా, వెంటనే ఆపి చూడండి నన్ను జబ్బ పట్టుకొని ఆ బండి ఎక్కించుకొని అన్నాడు, మీకు బుద్ధి ఉందా లేదా, ఎంతసేపు లేట్ చేస్తే పెళ్ళి అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు తిడుతున్నాడు. అతను తెలియదు, సెల్ ఫోన్ లేవు ఆ రోజుల్లో, ఈ ఫోన్ కాల్స్ లేవు ఇక్కడ వార్త అక్కడ చెప్పడానికి. చూడండి, ఇతను తెలియదు అనుకుంటున్నాను నేను. పిల్లరా, స్వీట్గా తీసుకెళ్ళిపోయాడు నన్ను అక్కడికి, కారు మీద నుంచి నన్ను దించి. పిల్లరా, నన్ను తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టారు, వివాహం చేస్తున్నారు. ఒక లారీ మీద బయలుదేరిన మా బంధువులు కూడా అందరూ వస్తున్నారు. ఆ లారీ కూడా యాక్సిలే తిరిగిపోయిందంటండి. ఒక పంట కాలం వారికి అలా ఉరిగిపోవటం జరిగింది. పిల్లరా, వారు కూడా ప్రాణభయంతో టాటలు మాట్లాడుకుని వివాహ స్థలానికి వచ్చారు. పిల్లరాను కూర్చోబెట్టి పంతులు గారు నాకు నా భార్యకి వివాహం చేస్తున్నారు. మా మామగారికి 5 ఆడపిల్ల, ఆఖరి అమ్మాయి. చాలా దూరం ఊరి చివర పెట్టించాడు లైటింగ్. వివాహము చేస్తున్నారు. అక్కడ పంతులు గారు నన్ను ఏమనొద్దని చెప్పాను, తలదించుకున్నాను, కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉన్నాను. పిల్లలు, ఎంతలోనే ఆ మంటపం పైన ఉన్న టెంట్ అంటిపోయిందండి. కరెంటు వైర్లు షార్ట్ అయిపోయి, కొత్త టెంట్ అది. ఒక్కసారిగా చూడండి, అందరం బయటికి వెళ్ళిపోయాం ఆ మంటపంలోంచి. నేను నా భార్య కూడా బయటికి వెళ్ళిపోయాం. ఏంటి పరిస్థితి, అక్కడ కూడా ఏడిపోయి నన్ను బట్టే అని. అలా జరిగినా మారు మనసు పొందలేదండి. నేను అయ్యగారి దగ్గరికి 6 రోజుల్లోనే వచ్చి అయ్యగారి దగ్గరికి వస్తే అయ్యగారు అన్నారు, ఇప్పుడైనా మారు మనసు పొందమని చెప్పారు. కానీ అప్పుడు కూడా మారు మనసు పొందలేదు. అలాగే వివాహమైన తర్వాత 2 సంవత్సరములు పిల్లరా, నాలో నా భార్యలో ఆ చీకటి ప్రవేశించి మాట కలిసేది కాదు. ఇలా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం, ఒకరు పోట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోతుండేవాళ్ళం.
సమాధానం ఉండేది కాదు, సంతోషం ఉండేది కాదు. ఆ చీకటి నా మీద దాడి చేస్తే భయంకరంగా కేకలు పెడుతూ ఉండేవాడిని. 2 సంవత్సరాలు ఈ 3వ సంవత్సరం వస్తుంది అనగా చూడండి పిల్లలు, ఆ దినాల్లో నేను నా భార్య కూర్చొని ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా 2 సంవత్సరాల క్రితము నన్ను బ్రతికించావు అయ్యా, నాతో పాటు నా బంధువులను బ్రతికించావు అని చెప్పి నేను వచ్చిరా అని ప్రార్థన చేసి పడుకున్నాను. ఆ 2:30-3 గంటల సమయంలో తెల్లవారుజామున ఒక కలలో పిల్లరా ఒక 0 క్యాండిల్ బల్బు నాకు కనిపిస్తుంది. అది ఎత్తైన దెబ్బలాగా ఉంది. ఆ దెబ్బ మీద నేను నిలబడి ఉన్నాను. ఆ 0 క్యాండిల్ బల్బు నా దగ్గరికి వస్తుంది, వెలుగు పెరిగిపోతుంది. దేవుని వెలుగు అని తెలియదు నాకు. చూస్తే ఒక 20 గజాల దగ్గరికి వచ్చేసరికి ప్రకాశమైన వెలుగు, భరించలాక ఎటోగాడు తప్పుకోవాలని చెప్పి చూస్తే గరికమ్మలు, ముళ్ళ తుప్పలు, గాజు పెంకులు, ప్లేసు సరిలేదు. సరే అని చెప్పి మరలా వెలుగు వచ్చేసరికి 4-5 గజాల దగ్గర వచ్చేసిందండి ప్రకాశమైన వెలుగు. పిల్లలు ఆ వెలుగు వైపు నేను చూడలేక నా 2 చేతులతో కళ్ళు మూసుకొని నా 2 కళ్ళు పేలిపోతానే కూర్చోబడిపోయాను. మరలా 4-5 గజాల దగ్గరికి ఆ వెలుగు వచ్చినప్పుడు పిల్లలు నేను ఆ వెలుగు వైపు చూడలేక భరించలేక 2 చేతులతో కళ్ళు మూసి కూర్చోబడిపోయినప్పుడు ఆ వెలుగులో నుంచి ఒక స్వరం పడుతుంది. నా కుమారుడా, నిన్ను బ్రతికించి 2 సంవత్సరాలు అయింది, నీ హృదయం నాకు ఇవ్వలేకపోతున్నావు. నా కుమారుడా, నిన్ను బ్రతికించి 2 సంవత్సరాలు అయింది, నీ హృదయం నాకు ఇవ్వలేకపోతున్నావు అని పిల్లరా గంభీరమైన స్వరం అండి. కళ్ళను చెవులు గింగురం అన్నట్లుగా స్వరం పడ్డది. వెంటనే తుళ్ళిపళ్ళు వేసాను. నాకు వెంటనే అర్థమైంది, చూసింది దేవుని వెలుగు, విన్నది దేవుని స్వరం అర్థమైంది. అప్పుడు నా భార్యతో చెప్పి, నేను ప్రార్థనకి వెళ్తున్నాను అనుకుంటున్నాను కానీ నా హృదయం సరిలేదు, హృదయము దేవునికి ఇవ్వలేకపోతున్నామని ప్రభు మాట్లాడాడు. నేను వెళ్ళి మండవేలి మారు మనసు పొందుతానని చెప్పి అప్పుడు వచ్చానండి ఈ స్థలంలోనికి. అప్పుడు అయ్యగారు అన్నారు, ఇప్పుడు సరైన మార్గంలోనికి వచ్చావు, ఇలా చెట్ల కింద కూర్చొని ఈ బాల్యకాలము నుండి అమ్మని, నాన్నని, అనాథమ్ముల్ని, పక్కింటి వారిని, ఊర్లో ఉన్నవారిని, అలాగే నీ జీవితంలో ఎవరిని బాధ పెట్టావు, ఎవరు సొమ్ము దొంగలని అన్నీ కూడా ఒప్పుకోమని చెప్పారు. నేను అనుకున్నాను ఏమన్నాయి అనుకున్నాను. కానీ దేవుని బిడ్డలు ఒక్కొక్కటి పరిశీలన చేసుకుంటుంటే నాలో ఎన్నో లోపాలు, ఎక్కడ తిన్నానో, ఎక్కడ త్రాగానో, ఎవరి సొమ్ము దొంగిలించానో, ఎవరిని బాధ పెట్టానో, ఎవరిని చూడండి అవమానపరిచానో, ఇవన్నీ కూడా ప్రభువు నాకు ఒక్కొక్కటి చూపిస్తుంటే దేవుని మహాదయని బట్టి పిల్లలు ఇక్కడ దైవజనులు నా లోట్లన్నీ నాకు అర్థం చేసి చూడండి పిల్లలు, అలాగే నా యొక్క జీవితం అంతా కూడా ప్రభు దగ్గర, దేవుని సేవకుల దగ్గర దిద్దుకున్నప్పుడు దేవుని సన్నిధిలో గొప్ప సంతోషము, ఆనందం. అపోస్తుల కార్యములు 10:4 ప్రభు మాట్లాడినప్పుడు అయ్యగారు చెప్పారు, వెళ్ళి నీవు మనుషుల దగ్గర కూడా సమాధాన పడు. దేవుని దగ్గర సమాధానం పడ్డా, మనుషుల దగ్గర కూడా సమాధానం పడినప్పుడు అన్నప్పుడు పిల్లరా ఎలాగా ఇంటికి వెళ్ళగానే నా తల్లి, నా సహోదరి పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగి, నా భార్య పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగి, అలాగే అందరి దగ్గరికి వెళ్ళి సమాధాన పడ్డానండి. అలాగ ప్రార్థన చేసుకుంటున్నాం, సమాధాన పడ్డాను. ఒకరోజు పిల్లరా నేను ఒక్కడే ఉన్నాను ఇంట్లోనూ, ఇంకా ఎవరు లేరు ఇంట్లో. నా భార్య వారి అమ్మగారి ఇంటికి వెళ్ళింది. ఒక్కడిని ఎప్పుడు ఇంట్లో పడుకునేవాడిని కాదు, ఎవరో ఒకరిని తీసుకొచ్చి తోడు పడుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు మారు మనసు పొందాను కదా, చీకటి ఏం చేయదు కదా అన్న ధైర్యంతో పండుకున్నానండి. ప్రార్థన చేసుకొని పండుకున్నాను. అలా చూస్తున్నాను, వికృత రూపంలో వచ్చేస్తుంది నా మీదగా చీకటి, చాలా వికృత రూపంలో వచ్చేస్తుంది. ఇది వరకు అయితే అమ్మో బాబు అని చెప్పి కేకలు పెట్టేవాడిని. ఇప్పుడు అంటున్నాను, చూస్తుండగానే యేసయ్యా నన్ను రక్షించు అంటున్నాను. ఇట్లా మరి ఆ చీకటికి ఏమైందో తెలియదు కానీ మా ఇంటి గుమ్మం వరకు వచ్చేసిందండి ఆ చీకటి. మరలా ఆ చీకటి వెనక్కి వెళ్ళిపోయింది. అది దేవుని మహాదాన్ని బట్టి ఆ చీకటి పైన దేవుడు జయమిచ్చాడు. మా కుటుంబంలో శాంతిని, సమాధానము, నెమ్మదినిచ్చాడు. మరి ముఖ్యంగా ఏది ఉన్నా లేకపోయినా మా కుటుంబంలో చూసినది ఏంటంటే గొప్ప నెమ్మది చూసాం, సమాధానం చూసాం, గొప్ప ఆదరణ చూసాం. కొన్ని కోట్ల సంపాదించిన వ్యక్తి అడిగాడు మాకు బంధువు, ఆయన ఏమీ లేదు కదా నీకు, సెంటు భూమి లేదు, చిన్న ఉద్యోగం, ఎలా సంతోషంగా ఉంటున్నావు అన్నప్పుడు మేము యేసు ప్రభువుని తెలుసుకున్నామని చెప్పాం పిల్లరా. అతను అన్నాడు, నీకున్న సంతోషం నాకు లేదని చెప్పాడు. నిజంగా మారు మనసు పొందిన తర్వాత గొప్ప సంతోషము, సమాధానం ఇచ్చాడు. అలాగే నా గురించి, నేను చేసే చిన్న సేవ గురించి కూడా అందరూ ప్రార్థించండి. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.
అందరు కూర్చోనండి. దేవుని యొక్క మాటలు అవి ఎంతో విలువైనవి. ఆయన మాట్లాడే దేవుడని చక్కటి పాట పాడారు. ఎవరంటే ఆయన మాట్లాడే దేవుడు. ఎంతమంది నమ్మగలుగుతున్నారో నాకు తెలియదు. ఎవరు మన దేవుడు? మాట్లాడే దేవుడు. మనం ఆశతో దేవుని సందులో ప్రార్థన చేస్తే మాట్లాడతాడు. ఆయన మాట్లాడతాడా అని చాలామంది నమ్మలేరు. ఆయన మాట్లాడే దేవుడని దేవుని యొక్క వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. మనం ఆశ కలిగి దేవుని సందులో ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఆత్మక్రియ మనలో క్రియ జరిగినప్పుడు, మనలో ఉన్నటువంటి అవినీతిని విడిచిపెట్టినప్పుడు, ఆయన వలె పరిశుద్ధత కలిగి మనం జీవించినప్పుడు మన హృదయములో ఉన్నట్టు ఆశను తీరుస్తాడు. లేరా? ఆయన ఆశగల ప్రాణములను తృప్తిపరుస్తాడు. నా జీవితంలో అలాంటి కార్యాలు ఎన్నో నేను చూశాను. నేను ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేస్తానో ఆ క్షణమందే దేవుడు నాతో మాట్లాడతాడు. లేరా? నీతో మాట్లాడ్డా? నీతోనూ మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు? ఎప్పుడు మాట్లాడతాడు? ఆయన వలె మన హృదయంలో దేవునికి స్థలం ఇచ్చి పరిశుద్ధంగా ఉన్నప్పుడు, దేవుని వాక్యముతో మన హృదయాన్ని దిద్దుకున్నప్పుడు, జీవితంలో ఓటమి లేని వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. చాలామంది భక్తి చేస్తున్నారు కానీ జీవితంలో ఎప్పుడు ఓడిపోతూనే ఉంటారు. ప్రార్థనకు వస్తూనే ఉంటారు, మంచిగా కనబడుతూనే ఉంటారు, కానీ జై జీవితం అనేది ఉండదు. జై జీవితం లేకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా దేవుడు నిన్ను దర్శించడు, మాట్లాడు. మనకు కావాల్సింది ఏమిటి అంటే లోకాన్ని జయించే జై జీవితం కావాలి. లోకంలో ఏముందని చెప్పుకున్నాం? ఏముందని? 3 ఉన్నాయని చెప్పాను. ఏంటవి? కనుక వాటిని జయించాలి అంటే జై జీవితం మనకు కావాలి. జై జీవితం కావాలి అంటే ఆయన నీతో మాట్లాడే వ్యక్తిగా ఉన్నాడు కనుక మాట్లాడే దేవుని నీ హృదయంలో భద్రపరచుకోవాలి. నీ హృదయంలో ఆయనకి స్థలం ఇస్తే ఆయన నీలోకి వస్తాడు. నీ హృదయంలో స్థలము లేకపోతే ఆయన మన గురించి చింతించే వ్యక్తిగా ఉంటాడు. లేరా? ఆయన ఏం చేస్తాడంట? ప్రార్థన చేయవచ్చు, దేవుని సందులో కనబడవచ్చు, మంచి విశ్వాసిగా ఉండవచ్చు, మంచి ప్రార్థనపరులుగా ఉండవచ్చు, బాగా దేవునితో గడిపే వ్యక్తిగా ఉన్నావేమో, కానీ నీ ప్రార్థన దేవుని సన్నిధికి అంగీకారంగా ఉన్నదో లేదో తెలుసుకోవాలి. నీ ప్రార్థనకు తగిన సమాధానము కావాలి కనుక నీవు దేవునికి ఇష్టంగా బ్రతికితే ఆయన నీతో మాట్లాడే దేవుడని గ్రహించాలి. లేరా? గ్రహించే మనసుందా? ఆయన నీలో ఉంటే నీకు చలనం ఉండదట. దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చలనము లేదు. లేరా? ఆయన నీలో ఉంటే అపజయం అనేది మనలో ఉండదు. ఆయన కార్యముని ఎప్పుడు చూస్తూనే ఉంటావు. దైవశక్తి చేత నింపబడడానికి ఎప్పుడు మన హృదయాన్ని పరీక్ష చేసుకుంటూనే ఉంటాం. ఎప్పుడు మన హృదయాన్ని దిద్దుకుంటూనే ఉంటాం కనుక ఆయన నీలో ఉంటాడు. నీలో లేకపోతే ఎవరుంటారు? మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? దుష్టుడైనటువంటి సాతానుడు. సాతానుడు మనలోకి వస్తే అనేక క్రియల్లో ఓడిపోతూనే ఉంటాం. పేరుకు మాత్రమే క్రైస్తవులం కానీ జీవితంలో మాత్రం క్రైస్తవులం కాదు. పేరుకు క్రైస్తవుడే కాదు మనం క్రైస్తవులు ఉండేది. జీవితంలో క్రైస్తవులుగా ఉండాలి. జీవితంలో ఓటమి లేని వారిగా ఉండాలి. అపిత్రత నుండి విడుదల పొందటానికి తగినటువంటి వ్యక్తిగా ఉంటే నిన్ను నన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. కానీ
మనలో దేవునికి స్థానము లేకపోతే ఆయన ఏడ్చే వ్యక్తిగా ఉన్నాడంట. కనుక మన పరిశుద్ధ గ్రంథంలో చక్కటి వాక్యం కనబడుతుంది. లోకాసు వార్తలో ఒక అంశం చూసుకుందాం. లోకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం చూసుకుంటే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి, పిల్లరా ఏం చేస్తున్నాడు? దేన్ని చూచాడు? ఆ పట్టణము చూచి దాని విషయమై ఏడ్చాడంట ఆయన. దేని విషయం ఏడుస్తున్నాడు? ఆ పట్టణం గురించి ఏడుస్తున్నాడట. ఆ పట్టణం ఎవరండి? ఆ పట్టణము నీవు నేనే. ఈ పట్టణమనే హృదయంలో ఆయన ఉంటే సంతోషిస్తాడు. ఆయనకి నీ హృదయంలో స్థానం ఇస్తే ఆనందిస్తాడు. నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా? లేరా? ఉందా స్థానం? ఆయన నీలో ఉంటే ఎంత ఆనందమో తెలుసా? ఆయన ఏడుస్తాడా? మన పిల్లలు మాట వినకపోతే ఏం చేస్తాం? నవ్వుతామా? నవ్వగలమా? మన పిల్లలు మాట వినకుండా నేను స్కూల్కి వెళ్ళను, కాలేజీకి వెళ్ళను అంటే నవ్వుతూ ఉంటామా? మనం ఏం చేస్తాం? ఎంతో బాధ, ఎంతో చింత, అయ్యో ఎంతో ఖర్చు పెడుతున్నామే, ఎంతో ప్రయాసపడుతున్నామే, వీరి కొరకు ఎంతో శ్రమపడి సిద్ధపరిచి మంచి చదువుకోవాలని, మంచి యోగ్యులు అవ్వాలని నేను ఆశపడుతుంటే వీడు చదవటం లేదే, మాట్లాడటం లేదే అని ఎంతోమంది తల్లి వారు, తండ్రి లేని వారు నాకు చెప్తూ ఉంటారు. శరీర సంబంధమైనటువంటి ఒక కుమారుడి విషయంలో మనం అంతా చింతపడుతున్నాం. నిన్ను నన్ను నిర్మించినటువంటి దేవుడు మనల విషయమై ఎంత చింతిస్తున్నాడంట, ఎంత చింతిస్తున్నాడు. నీ మాటలు బట్టి, క్రియలు బట్టి, తలంపులు బట్టి, నీ పనులు బట్టి, నీ ప్రవర్తన బట్టి ఆయన ఎంత చింతిస్తున్నాడు. లేరా? భక్తి చేస్తాను అనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో మంచి యోగ్యుడని అనుకుంటున్నారా? దేవుని సన్నిధిలో మంచి శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా నేను కనబడుతున్నా అనుకుంటున్నావేమో, కానీ ఆయన దృష్టిలో నీవు ఎలా ఉన్నావు? మేము మంచి భక్తి చేస్తున్నామని చెప్పుకొని వచ్చున్నామేమో, కానీ ఆయన దృష్టిలో ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు? దేవుని ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉన్నది? నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ ఊహలు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన ఏమిటి? ప్లేరా, చాలామంది భక్తి చేస్తారు, కానీ నీ భక్తి నేను రక్షించగలదా? ఒక సహోదరి ప్రార్థన చేసుకుంటాను ఉంది స్థలంలో. ఆమె మంచి భక్తి చేస్తుంది, మంచి ప్రార్థన పరాలుగా ఉంది. తన జీవితంలో ఓడిపోని అన్ని ఆమె సరి చేసుకునే వ్యక్తిగా కనబడుతుంది. ఒక దినాన చిన్న మందిరం మట్టెల దగ్గర నేను కూర్చున్నాను. ఉదయాన్నే లేచి అక్కడ కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ఆ సహోదరి ఈ స్థలం నుంచి ఆమె వాష్ చేసుకుని తన ముఖాన్ని శుభ్రం చేసుకుని ముఖం కడుక్కొని వస్తూ ఉంది. ప్రభు అంటున్నాడు, ఆమెను చూడు అన్నాడు. ఆమెను చూడు అంటే ఏంటి ప్రభా, ఆమెను చూడబట్టను ఏంటి ప్రభా అని అడుగుతున్నా నేను. ఆమెను పలకరించు అన్నాడు. ఏమని పలకరించని? ఇప్పుడు పొద్దున్నే ఆమె బ్రష్ చేసుకుని శుభ్రంగా రెడీ అయ్యి ప్రార్థనకు వస్తుంది కదా, ఏమని చెప్పను ప్రభా, ఏం మాట్లాడిన ప్రభా, నేనేం మాట్లాడిన ప్రభా అంటున్నాను. ఆమె నా దగ్గరకు వచ్చేసింది, ఆమె నన్ను దాటి వెళ్ళిపోయింది. దేవుని స్వరం వినబడుతుంది, జాగ్రత్త జాగ్రత్త అంటుంది నన్ను. అయ్యో ఏంటి అమ్మా, ఇడ్రా అమ్మా, పాప ఇడ్రా అన్నా. ఆమె నా దగ్గరికి వచ్చింది. ఏం చేసావు చెప్పమ్మా అన్న. క్లియరా? ఆమె ఇక్కడి నుంచి రావడం నేను చూస్తున్నాను. ఆమె ఇక్కడి నుంచి రావటం నాకు కనబడుతూనే ఉంది, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆమెను పలకరించు, ఆమె విషయమై నువ్వు మాట్లాడుతున్నాడు. కానీ నేనైతే భయపడుతున్నాను. అయ్యో నేనేం మాట్లాడాను? ఉదయాన్నే అమ్మగారింటి నన్ను పలకరిస్తున్నారు అనుకుంటారేమో. ఏం మాట్లాడాను ప్రభా అంటే ఆయన గద్దిస్తున్నాడు నేను మాట్లాడలేదని. ఆమెను వెంటనే పిలిచి ఏంటమ్మా ఏం చేసావు అన్నా. లేరా, పాపం చేశానండి అంది. నా గుండె జారిపోయింది. లేరా, ఏమంది?
ఎందుకు చెప్తున్నానంటే మానవ జీవితంలో ఉన్న పాపము అంత భయంకరమైనది. జీవితంలో భక్తి చేస్తున్నానని మంచి శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా నేను ఉన్నానని మానవుడు ఆశపడతాడు. కానీ అంతరంగములో చెలరేగుచ్చున్నటువంటి చలనములను గుర్తించేది ఎవరు అంటే ఆయన ఒక్కడే. ప్లేరా ఆమె నడుస్తూ వస్తుంది. ఆమె ఏ పాపము చేయలేదని ఆమె కంటికి కనబడుచున్నటువంటి వారందరికీ కనబడుతుంది. కానీ ఆమె ఎలా చేసింది పాపం? ఆశ్చర్యం వేసింది నాకు. ఏమ్మా ఎలా జరిగింది? నీలో పాపం ఎలా ప్రవేశించింది అని అడిగాను నేను. లేరా మానవ జీవితంలో జై జీవితం లేకపోతే అది ఎంత అపాయకరమో దాని విషయం ఆయన ఏడ్చే వ్యక్తిగా ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి జీవితము. చాలా మందికి గ్రహింపు ఉండదు, జీవితంలో స్వస్థత ఉండదు, బ్రతుకులో దేవునికి మహిమ తేలేరు. భక్తి చేస్తున్నారని చెప్పుకుంటారు, కానీ జీవితంలో ఏమి లేదు, జయము లేదు. ఎలా సాధ్యం నీలో పాపం ప్రవేశించటం అంటే, నేను వస్తున్నానండి, నేను బ్రష్ చేసుకుని వస్తున్నాను, నా ప్రక్కనే ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని నీడ ఉదయకాలం నందు సూర్యుడు తూర్పు నుండి వస్తాడు కనుక చక్కగా ఎండ పడుతూ ఉంటుంది. అతను నీడ నా మీద పడిందండి. వెంటనే పాపపు ఆశలు వాంఛలు ఊహలు నాలోకి వచ్చేసినాయి. నా జీవితం ఇలా ఉంది, ఓడిపోయే వ్యక్తిగా ఉన్నాను, నాలో జై జీతలేని వ్యక్తిగా ఉన్నాను అని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంది. ప్లేరా పైకి ఎలా ఉంది, భక్తి గల వ్యక్తిగా ఉంది, అన్ని సరి చేసుకున్నట్లు కనబడుతుంది. కానీ అంతరంగంలో ఉన్నటువంటి లోపాన్ని పాపాన్ని విడిచిపెట్టలేనటువంటి పరిస్థితిలో ఆమె కనబడుతుంది. ప్లేరా చూడండి, దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నాడు? ఆమెను అక్కడనేనా? ఆమె ఒక్కదాన్ని చూస్తున్నాడా? ప్రతి వ్యక్తిని చూస్తున్నాడు. నీ హృదయంలో ఎలాంటి కపటం ఉన్నదో, నీ హృదయంలో ఎలాంటి ఆశలు ఉన్నాయో, నీ హృదయంలో ఎలాంటి వాంఛలు ఉన్నాయో ఆయనకి తెలుసు. అందుకని ఆయన దేని చూసి అడిచాడంట? ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి, లేరా ఆ పట్టణానికి సమీపించినప్పుడు దానిని చూస్తూ ఉన్నాడు. పట్టణం అనగా నీ హృదయ జీవితమే, నీ బ్రతికే, నీ ఆలోచనలే, నీ తలంపులే, నీ హృదయాన్ని ఆయన ఎరిగి దానిని చూచి ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడట. ఎలా ఉన్నాం? ఏడ్పించేవారుగా ఉన్నామా? సంతోషపెట్టేవారుగా ఉన్నాం. నీ బిడ్డ మాట వినకపోతే నీవు ఎలా ఏడుస్తున్నావో ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన ప్రేమామూర్తి కనుక నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. ఇస్తున్నామా? లేరా నా హృదయంలో దేవునికి స్థానము లేకుండా నేనెంత బోధించినా అది వ్యర్థమే. ఎవరుండాలి నాలో? ఎవరుండాలి? ప్రియ సోదరి సోదరులారా, బోధించే వాళ్ళారా, వినుచున్న వాళ్ళారా, దేవుని యొక్క శక్తి నీ జీవితంలో క్రియ జరగాలంటే నీ హృదయం అనే పట్టణము ఏ స్థితిలో ఉంది, ఎలాంటి భక్తి చేస్తున్నావో, ఎలాంటి పరిస్థితి నీ జీవితంలో ఉన్నదో, ఎలాంటి వేశ్యవారిగా ఉన్నావో, ఎలాంటి పరిస్థితి నీ జీవితంలో కనబడుచున్నావో, దేవుని యొద్దకు వచ్చావు కనుక నీ హృదయం దేవునికి ఇస్తే ఎంతో సంతోషం. ఆయనకి ఇచ్చామా? ఇవ్వగలమా? ఎలాంటిది? లేరా మనం ఎక్కడున్నామో తెలుసా? ఎక్కడున్నాం? లోకముల కపట సోదరుల మధ్య నివసిస్తున్నాం. చూడడానికి మంచి భక్తి గల వారుగా కనబడుతున్నారు, కానీ అంతరంగమును ఎరిగిన దేవుడు నిన్ను నన్ను పరీక్ష చేస్తున్నాడు. దేవుడు ఎంతో ప్రేమించి మనలను ప్రేమించి లోకంలో నశించబోతున్నటువంటి మానవ స్వభావంలో కొట్టి మిట్టాడుతూ పాపం చేత ఆశల చేత నశించబోచిన మనలను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చి మనకి మంచి మార్గాన్ని చూపిస్తే
ఆ మార్గంలో నడుస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఏం చేస్తున్నాం? మనకు మనం మోసం చేసుకుంటున్నాం. ఏం చేసుకుంటున్నాం? నేను భక్తి చేస్తున్నాను, మంచి విశ్వాసిగా ఉన్నాను, నేను మంచి సేవకురాల్ని, నేను బాగా వాక్యం చెప్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అనుకోవచ్చు. నేను లేరా అనుకున్న మాత్రాన పరలోకి వెళ్తానా? ఎవరు వెళ్ళరు. ఆయన అంతరంగములను చూస్తున్న దేవుడు. మన హృదయం ఆయనకిస్తే మన ఓటము నుండి మన విజయమును సంపాదించుకోవాలని ఆశ ఉంటే, మన ఆశ దేవుని సన్నిధిలో పరీక్ష చేసుకుని నిలిచేవారిగా ఉండాలి. నిలబడ్డామా? నిలబడితే నువ్వు ఓటమి లేకుండా ఉంటావు. నిలబడలేని వ్యక్తిగా ఉన్నావు, సాగిపోలేని వ్యక్తిగా ఉన్నావు. నిలబడ్డానండి, దేవుని వాక్యం వింటున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, దేవుని శక్తిని చూస్తున్నానండి, బోధించే వ్యక్తిగా ఉన్నానండి, వినే వ్యక్తిగా ఉన్నానండి, అనేకలు బలపరుస్తున్నానండి అనేవారుగా మనం ఉండవచ్చు. కానీ ఆయన చూస్తున్నది ఏమిటి? ఏం చూస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? మనుషులకు కనబడే భక్తి కాదు. ఎవరు కనబడే భక్తి చేయాలి? నిజంగా ఆయనకే కనబడేవారుగా ఉంటే మనం అనుక్షణము మన ఆత్మీయ స్థితిని గమనిస్తూ ఉంటాం. ఆయన చూస్తున్నాడు, అందుకే చెప్పాడు ఆమెతో మాట్లాడు. దేని చూసి పాపం చేసింది? ఆమె నీడ తన మీద పడిందంట. నడుచుకుంటూ వెళ్తూ పలకరించలేదు, ఏమీ చేయలేదు. నడుచుకుంటూ వెళుతున్నటువంటి అతని నీడ ఈమె మీద పనిచేసరికి సాతాను క్రియ ఆ మీద పనిచేసింది. ఓడిపోయింది, భక్తి చేస్తుంది, కానీ జీవితంలో ఓటమి కనబడింది. కనుక దేవుడు మాట్లాడుచున్నాడు. పైకి భక్తి గల వారుగా ఉన్నారు, కానీ దేవుని యొక్క శక్తి చూడలేనటువంటి ఆత్మీయ మెట్టులో ఎంతోమంది చచ్చిన వారుగా కనబడుతున్నారు. పిల్లరా, ఎంతమంది గ్రహిస్తున్నారు? ఆత్మలో మెలకు ఉన్నదా? ఆత్మలో శక్తి ఉన్నదా? ఆత్మలో తగిన ప్రభావం నీలో ఉన్నదా? పరిశుద్ధాత్మ శక్తి నిన్ను శోధిస్తలేదా? ఎంతమంది అయితే ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని ఆశ కలిగి దేవుని సన్నిధిలో కనబడుచున్నారు, అటు వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. ఉందా ఆయన దృష్టి? ఉండాలంటే ఆయన వల్ల బ్రతకాలి, ఆయన వల్లే హృదయాన్ని సరిచేసుకోవాలి. జీవితంలో ఉన్నటువంటి పాపము నుండి మనం విడుదల పొందకపోతే దేవుని యొక్క శక్తి మన మీద జరగదు. మనం దేవుని మీద ఆనుకోకపోతే, ఆయన మాట్లాడే దేవుడు కనుక నా హృదయాన్ని ఆయనకి ఇస్తాను. లేరా? ఆశ ఉందా? ఆశ ఉందా? ఆశ ఉంటే ఏమి చేయాలి? ఆయన వాక్యము చేత మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఏం చేయాలి? వాక్యం వినడమే కాదు. చాలామందిని నేను ఇంటికాడ ఉన్నాను కనుక చాలామందిని అడుగుతున్నా, ఏం వాక్యం విన్నారు? ఏం వాక్యం విన్నారు అంటే, నేను వాక్యం వినలేదండి. ఆన్సర్ ఏమిటి అంటే, నేను వాక్యం వినలేదండి. లేరా? ఎందుకు ఇంత ప్రయాస? ఎందుకు ఇంత శ్రమ? ఎందుకు ఇలాంటి పరిస్థితులు? లేరా? దేనికి మనం వచ్చింది? దేనికి? వాక్యముతో మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. వాక్యము చేత మన హృదయాన్ని దిద్దుకోవాలి. దేవుని యొక్క శక్తిని సిద్ధపరచుకోవాలి. ఆయన మాట్లాడే దేవుడు కనుక ఈ సమయమందు ఈ పరిస్థితిలో వాక్యము విని ఆ దేవుని యొక్క మాటను నేను వినాలి. ప్లేరా? ఎప్పుడు వస్తాం? కష్టకాలంలో ప్రార్థన చేస్తాం. మంచిగా ఉంటే అన్నీ మనకి ఆరోగ్యము, కుటుంబ పరిస్థితులు అన్నీ బాగుంటే ప్రార్థనలో ఎంతసేపు ప్రార్థన చేస్తాం? ఒకరోజు అయ్యగారు బయటికి వెళ్ళారు, చాలా టైం అయిపోయింది. ఇంటికి వచ్చి, అమ్మా నాకు ఆహారం పెట్టండి, ఆకలి అయిపోతుంది, నాకు చాలా బాగా ఆకలి అయిపోతుంది, అన్నం పెట్టమ్మాయి అన్నారు. అన్నం పెట్టాను. ఏం కూర అంటే, నేను పలానా కూర అని చెప్పాను. ఆయనకి ఇష్టమైన కూరే వండాను నేను. ఆయన 2 మాటల్లో ప్రార్థన చేసుకున్నారు. అన్నం పెట్టుకుంటుంటే దేవుడు మాట్లాడాడంట. నోట్లో ముద్ద వెళ్తుంటే దేవుడు మాట్లాడాడంట. వెంటనే
అంత ఆకలి అవుతుంది అన్నటువంటి వ్యక్తి కూడా ఆ అన్నం విడిచిపెట్టేసి ప్రభువా బుద్ధిరేణుని నా కడుపు ఆకలైపోతుందని పెట్టుకున్నాను, కానీ తృప్తారా నేను ప్రార్థన చేయలేదు కనుక నేను ఈ ఆహారం తీసుకోను, నేను ఉపవాసం ఉంటాను అని ఉపవాసం ఉన్నారు. లేరా? ఆత్మీయమైనటువంటి మెట్టు ఉందా నీకు? ఉంటే ఏం చేయాలి? ఆత్మీయమైన ఆహారం తీసుకునిచున్న నీవు తగిన రీతిలో భక్తి చేయడానికి, నీలో ఓటమి నుండి అపజయము నుండి నీలో ఉన్నటువంటి లోటు నుండి విడుదల పొందాలంటే ఏమి చేయాలి? శరీరాహారం, ఆత్మీయ ఆహారం మనం తీసుకుంటున్నాం. ఆత్మీయ ఆహారమును తీసుకునే వ్యక్తిగా నీవు బలపడాలంటే ఎలా ఉండాలి? చాలా మెలకు ఉండాలి. నీ బ్రతికులో పాతదైన ఆ పులిపిండి తీసి పారవేయకుండా నేను భక్తి చేస్తున్నానని, నేను విశ్వాసిగా ఉన్నానని, నేను బాగా ప్రార్థన చేస్తున్నానని సంతోషించడం కాదు. సంతోషం ఎక్కడుంది? సంతోషించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడు సంతోషిస్తాడు? ఎప్పుడు? నీ బ్రతుకులో దేవునికి స్థలం ఇచ్చినప్పుడు. ఎప్పుడు? నీ హృదయంలో ఆయనకి స్థలం ఇచ్చినప్పుడు దేవుని యొక్క శక్తి నువ్వు చూస్తావు. దేవుని యొక్క శక్తి అది ఎంతో బలము కలది. శరీర శక్తి కంటే, శరీర బలము కంటే దేవుని యొక్క బలము అది ఎంతో విలువైనది. ఆ విలువైన దాని కొరకు ప్రయాసపడాలి. శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, తలంపులు నీకు ఎంతో ఆహ్లాదకరముగా ఉంటాయేమో, కానీ ఆత్మ బలము కింద అవన్నీ శూన్యమే. ఏం చేయాలి? ఆత్మ బలమైనది కనుక బలమైనటువంటి కార్యములు చూడగల, ఆత్మీయ శక్తిని సంపాదించుకోగల శక్తివంతమైన ప్రార్థన మనకి అవసరం. ఆ ప్రార్థన లేకుండా ఆయన నువ్వు చూడలేవు, ఆయన నీతో మాట్లాడడం. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమని? ఆయన ఆ పట్టణం చూసి అంటే ఏం చేశాడంట? ఏడ్చాడంట. ఎందుకు ఏడుస్తున్నాడు? మన పిల్లలు తప్పిపోతున్నారని ఏడుస్తున్నాం. మనం ఎక్కడ తప్పిపోయాం? ఏ విషయంలో తప్పిపోయావు? ఏ విషయంలో మాట తప్పుతున్నావు? ఏ విషయంలో నీ హృదయాన్ని పాడు చేసుకున్నావు? ఏ విషయంలో దేవునికి అవమానం తెచ్చే వ్యక్తిగా ఉన్నావు? ఏ విషయంలో నీవు దేవుని గణపరచలేని వ్యక్తిగా ఉన్నావు? ఎందుకు నీవు దిగజారిపోయావు? ఎందుకు అపిత్రమైన మాటలు, అపిత్రమైన ఆలోచనలు, అపిత్రమైనటువంటివి నీ జీవితంలో ప్రవేశిస్తున్నాయి? ఎవరు నీవు? నేను మారు మనసు పొందానండి, దేవుడు అంటే నాకు ఇష్టమండి, నేను బాగా ప్రార్థన చేస్తానండి అని చెప్పే విశ్వాసవే, మంచి భక్తి చేసే వ్యక్తిగా నువ్వు కనబడుతున్నావేమో, కానీ నీ జీవితంలో ఎవరికి స్థానం లేదు? దేవుని యొక్క శక్తికి స్థానం లేదు. లేరా? దేవుని యొక్క శక్తి నీ జీవితంలో క్రియ జరిగితే, దేవుని యొక్క ప్రభావం నీలో పనిచేసినప్పుడు అబద్ధమాడవు, ఆడజాలవు, మోసం చేసుకోవు, చేయజాలవు, వ్యర్థమని మాట్లాడజాలవు, దేవునికి భయపడే వ్యక్తిగా ఉంటావు. దేవుడు నన్ను చూస్తున్నాడు కనుక నా క్రియలు కరెక్ట్గా ఉండాలి. ఉన్నాయా? లేరా? నా క్రియలు కరెక్ట్గా ఉన్నాయా? ఒక సహోదరుడి స్థానానికి వచ్చాడు. ఈ స్థలానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వస్తువులను చక్కబెట్టేసి నాకు కనబడకుండా వెళ్ళిపోయాడు. నాకు తెలియదు ఆ విషయాలన్నీ. నేను అడిగాను, ఏంటి ఇవన్నీ ఎవరు తీశారు అని. పలానా ఊరి నుంచి వచ్చాడు ఒక అతను దించేసి వెళ్ళిపోయాడండి అన్నాడు. అదేంటి, నేను ఈ స్థలంలో ఉన్నాను కదా, నాకెందుకు చెప్పలేదు అన్నా. మరి వచ్చాడు, దించాడు, మంచి పనే చేశాడు, నాకెందుకు కనపడలేదు? ఏముంది తనలో? ఏముంది? భక్తి చేసే వ్యక్తిగానే ఉన్నాడు, కానీ కపటమైన సోదరుడుగా కనబడ్డాడు. నాకు చాలా ప్రభువా, ఇలాంటి వారు సహవాసులు ఉన్నారా? ఇలాంటి భక్తిహీనులైన వారు, ఇలాంటి వారు అవినీతి పరులు, ఇలాంటి వారు స్వార్థప్రియులు, వారి యొక్క అక్కర్ల కొరది కార్యముల కొరకు ఉపయోగపడేవారు నాకు అక్కర్లేదు ప్రభువా అని ప్రార్థన చేశాను నేను. లేరా? నువ్వు దేవునికి కావాలి. నువ్వు ఎలా ఉండాలి? దేవునికి కావాలంటే
నీ ప్రవర్తన ఏమిటి, నీ క్రియలు ఏమిటి, నీ ఉద్దేశం ఏమిటి, నీ ప్రవర్తనలో వంకర జీవితం ఉండి నీ జీవితంలో ఓడిపోతే ఆయన నిన్ను చూసి ఏడ్చే వ్యక్తిగా ఉన్నాడట. ప్లరా వాక్య చేతనేమని ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చే వ్యక్తిగా ఉన్నాడట. ప్రియ సోదరి సోదరులారా, నీ గురించి ఏడుస్తున్నాడేమో నాకు తెలీదు, ఆయన ఏడ్చే వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, లాజరు సమాధి చేయబడ్డాడు. లాజరు చనిపోయినప్పుడు సమీపంలోనే దేవుడు యేసు ప్రభు అక్కడ దగ్గరగానే ఉన్నాడు. కానీ వారి యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్ష చేయడానికి 4 రోజుల వరకు అక్కడికి వెళ్ళలేదు. 4వ రోజు వెళ్ళాడు. వెళితే వారు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వారు అందరూ వారిని ఓదారుస్తూ ఏడుస్తూ ఉన్నారంట. వారిని చూసి యేసుక్రీస్తు కూడా ఏడ్చాడంట. లేరా ఏం చేశాడు? యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. యేసు కన్నీళ్ళు విడిచెను. ప్లేరా ఏం చెప్తున్నాడు అక్కడ? ఎవరాయబడింది? ఎవరు చూసి ఏడుస్తున్నాడు? అతను ప్రేమించినటువంటి ఆ వ్యక్తి లేని వారి దుఃఖములో ఎంతో చింతతో ఉన్నారు కనుక వారిని పరామర్శించడానికి వచ్చాడు. లాజరు చనిపోయాడు కనుక మేల్కొలపాలని ఆశతో వచ్చినటువంటి యేసుక్రీస్తు ఆ సమయం వారి దగ్గరకు వచ్చేసరికి వారు ఏం చేస్తున్నారు? 33వ వచనం చూసుకుంటే, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతను ఎక్కడ నుంచిరని అడగగా, ప్రభువా వచ్చి చూడమని అతనితో చెప్పిరి. యేసు కన్నీళ్ళు విడిచెను. ఇది చూశారండి? చూడయా చూడు, అతన్ని ఎక్కడ ఉంచారు? లేరా ఏం చెప్తున్నాడు? అతను ఎక్కడ ఉంచారు? వాడు ఏడ్చుట, వాళ్ళు ప్రలాపించుట, వారు దుఃఖించుట చూచి ఏం చెప్తున్నాడు? అతను ఎక్కడ ఉంచారు? వచ్చి చూడయ్యా అని చెప్పారంట. లేరా చూడండి, చూడమని చెప్పగానే యేసు ఎక్కడికి వచ్చాడు? ఆయన కన్నీళ్ళు విడిచుచు ఏం చేశాడు? ఆయన ఏం చేశాడంట? ఎవరి కోసం ములుగుతున్నాడు? తన కోసం కాదు. ఎవరి కోసం ములిగాడు? ఎవరి కోసం ఆయన ములుగుతున్నాడు? చనిపోయినటువంటి లాజరు విషయమై తన సోదరులు కన్నీటిని చూసి ఆయన దుఃఖముతో ఆత్మలో మూలుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సోదరి సోదరారా, నేను భక్తిలో పెంచినటువంటి నీ సేవకుడైన వ్యక్తి ఎంతో మూలుగుతూ నీ కొరకై కన్నీరు కార్చే వ్యక్తిగా ఉన్నాడు. నీ కొరకై ఎంతో ప్రలాపించే వ్యక్తిగా ఉన్నాడు. నశించవచ్చిన నిన్ను దేవుని సన్నిధికి నడిపించి నీ జీవితంలో అటువంటి అపెత్తత నుండి, లోకము నుండి, పాపము నుండి, ఆశ నుండి, కోరికల నుండి నీవు రక్షించబడాలని ఎంతో ప్రయాసతో మూలిగినటువంటి సేవకులైన వారు ఎంతో మంది కనబడుతున్నారు. మనం నశించిపోతున్నామని ఎరిగి మన కొరకు ఎవరికి మూలిగారు? యేసు మూలిగుతున్నాడట. లేరా ఏం చేశాడు? ఆయన మూలుగుచు సమాధి నద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఎప్పటికీ వాసన కొట్టనని అతనితో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని చెప్పలేదా? లేరా ఏం చెప్తున్నాడు ఆయన? నమ్మాలి. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ఆయన నాతో మాట్లాడతాడు. లేరా ఏం చేయాలి? నమ్మితే ఆయనకి సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే కనుక నమ్మగలిగినటువంటి ఆత్మీయ శక్తి నీ జీవితంలో ఉండాలి. నువ్వు దేవుని యొక్క శక్తిని చూడలేని వ్యక్తిగా ఉంటే, నువ్వు నమ్మలేని వ్యక్తిగా ఉంటే, దేవుని యొక్క శక్తిని నీ జీవితంలో క్రీచడానికి నీ హృదయము ఇవ్వలేని వ్యక్తిగా ఉంటే కూర్చుంటావు, విన్నానని కనబడతావు, తృప్తి పడతావు, వెళ్ళిపోతావు. కానీ దైవ శక్తి నీలో క్రియ జరగదు. లేరా
ఎంతమంది వాక్య విని వాక్యాన్ని గ్రహించేవారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆయన చెప్తున్నాడని, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని ఆమెతో చెప్పలేదా అని ఆమెతో అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. లేరా ఏముంది? ఎక్కడున్నాడు లాజరు? సమాధిలో ఉన్నాడు. ఏం పెట్టారు అడ్డం? రాయి పెట్టారు. ఏం అడ్డంగా ఉంది? ఆయనకి లాజరుకు, యేసుక్రీస్తుకును లాజరుకు ఏముంది అడ్డం? రాయి ఉంది. లేరా ఏముంది? రాయి ఉంది. రాయి ఆయన ఆజ్ఞాపిస్తే తరలిపోద్ది. ఒకప్పుడు ఆయన ఆ రాత్రిలో ఉన్నప్పుడు, సమాధిలో ఉన్నప్పుడు రాయి అది కదే ఏమైపోయింది? దొర్లిపోయింది. ఆజ్ఞాపిస్తే రాయి దొర్లిపోద్ది. కానీ అక్కడ తన శిష్యులకు ఒక పని పెట్టాడు. ఏం చెప్పాడు? రాయిని తీసివేయండి అన్నాడు. లేరా రాళ్ళని తీసివేయడానికి తన శిష్యులైన వారిని లోకానికి పంపాడు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు నీతో మాట్లాడాలని ఆశ ఉంటే, నీతో దేవుని యొక్క శక్తి నీలో పని చేయాలని నీవు ఆశ కలిగి ఉంటే, మనలో ఉన్నటువంటి రాళ్ళ నుండి నీ విడుదల పొందాలంటే దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని క్రమ్మరించుకోవాలి. రాళ్ళే, భక్తి భక్తే అని ఆశపడుతున్నావేమో, కానీ దేవుని రాజ్యం చేరలేదు. లేరా ఎవరైనా సరే, విశ్వాసమైన నీవైనా సరే, సేవకురాల నేనైనా సరే, నాలో రాళ్ళు ఉంచుకుని నేను పరలోక రాజ్యం చేరలేను. లేరా చేరగలను అనుకుంటారేమో, బోధిస్తున్నాను కదా అమ్మగారు వెళ్తారేమో అనుకుంటారేమో, వెళ్ళలేను. ఏం చేయాలి? ఈ రాయి తీసివేసుకోవాలి. ఆ కఠినమైన స్వభావాన్ని తీసివేసుకోవాలి. ఆ కఠినమైన జీవితం నుండి నీవు బయటకు రాకపోతే నీ బ్రతుకులో జీవం ఉండదు, పరిశుద్ధత ఉండదు, నీతి ఉండదు, నీవు బ్రతకలేవు. నువ్వు బ్రతకాలని ఆశ ఉంటే ఆ రాయి అడ్డంగా ఉన్నటువంటి ఆ రాయిని తొలగించమన్నాడు. తొలగించగానే ఎలా ఉన్నాడో తెలుసా? కానీ నీవు నన్ను పంపితీవని చుట్టూ నిలిచి ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పిత్రని ఆయన ఇలాగ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పొందని వారితో చెప్పాను. లేరా ఎక్కడున్నాడు లాజరు? ఎక్కడున్నాడు? లేరా ఎలా ఉన్నాడంట? ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడై ఉన్నాడు. లేరా మారు మనసు పొందుచున్నాను చెప్పుకొనుచున్న వాళ్ళరా, మనము దేనితో కట్టబడ్డాం? భక్తి చేస్తున్నానని చెప్పుకొనుచున్న వాళ్ళరా, నీవు దేనితో కట్టబడ్డావు? ఏటిని అలంకరించుకుంటున్నావు? ఏటిని సమకూర్చుకుంటున్నావు? బాహ్యమైనదన్నా, ఆత్మ సంబంధమైన వాటినా? బాహ్యమైనవి ఈ లోకములో కనబడేవే, అంతరంగములో అలంకరించుకుని సత్య సువార్త చేత, దేవుని యొక్క కృపల చేత, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటల చేత అలంకరించుకోగలిగితే నీలో ఉన్నటువంటి ప్రతి అవిదైతేనే పాపం అనే ఆ కట్లు నీవు విప్పేసుకుంటావు. అందుకని అన్నాడు, ఏమని ఎట్లా ఉన్నాడంట? ప్రేత వస్త్రములతో కట్టబడినటువంటి ఆ లాజరుని గురించి ఏం మాట్లాడాడు? అతని ముఖమునకు రుమాలు కట్టి ఉందంట. ఆయన ఏం చెప్పాడు? తన శిష్యులైన వారికి ఏం చెప్పాడు? ఈ కట్లు విప్పిపోయియండి, ఈ కట్లు విప్పండి, విప్పండి. ప్లరా చూడండి, జీవితంలో దేవుని యొక్క స్వరం వినాలంటే, బ్రతుకులో దేవుని చూడాలంటే ఈ కట్లు విప్పేసుకోవాలి. ఆ చనిపోయినటువంటి లాజరు కట్లు విప్పమని తన శిష్యులైన వారితో చెప్పాడు. ఎప్పుడైతే ఆ కట్లు విప్పారో ఎలా ఉన్నాడు లాజరు? ఎలా ఉన్నాడు? సజీవుడిగా లేచాడు. లేరా సజీవమైనటువంటి రాయిగా నీవు ఉండాలి. చచ్చిపోయిన రాయి ఉపయోగపడుతుందా? పనికిరాని రాయి ఉపయోగపడుతుందా? నువ్వు ఎలా ఉండాలి?
మనం దేవుని చూడాలంటే సజీవమైన రాళ్ల వలె దేవుని స్తుతించే రాయి వలెని ఉండాలి. నీవు కేకలేకపోతేనంట రాళ్ళు కేకలు ఎత్తగంట. మనం ప్రార్థించకపోతే దేవుని స్తుతించే సృష్టిస్తుందంట. పిల్లరా, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు స్తుతించలేనటువంటి నాలిక నీలో ఉంటే, నీవు దేవుని ఘనపరచలేని నీ వ్యక్తిగా నీవుంటే ఏమి సృష్టిస్తుందంట? సృష్టి ఆయన్ని ఘనపరిచిద్దంట. ఒక దినాన దైవజనులు అబ్రహమయ్య గారు మన సమీపంలో ఉన్నటువంటి పెదలంక గ్రామానికి వెళ్ళారు. ఆయన వెళ్తే ఆయనతో పాటు మరొక సేవకులు తీసుకుని వెళ్ళారంట. వెళ్తే సమయం చాలా ఉంది, ఇక్కడ ప్రార్థన చేసుకుందాం, ఈ పరలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అని వెళ్ళారంట. వెళ్తే అక్కడ బాగా చెట్లు కికామండలంగా ఉన్నాయంట. అక్కడ కూర్చుని ప్రార్థన చేసి అయ్యగారు చెప్పారంట, బాయ్ మనం సమయం చాలా ఉంది, సువార్త ప్రకటిద్దాం అన్నారంట. ఎవరికయ్యా అన్నాడంట అతను. ఈ చెట్లు ప్రకటించాయా అన్నాడంట. ఇదేంటండి, చెట్లకి ఎప్పుడన్నా ఏంటయ్యా సువార్త, ఈ చెట్లు ప్రకటించడం ఏంటి అన్నారంట. నేను చెప్తున్నాను కదయ్యా, నువ్వు వాక్యం చెప్పు చెట్లకి, అవి వెంటయ్యా వినవచ్చుద్దు అన్నారట. ఆ సోదరుడు చెప్తున్నాడంట, ఓ చెట్లులారా, ఓ తుప్పలారా, ఓ ముళ్ళ కంచెలారా, యెహోవా సెలవిస్తున్నాడు, నిన్ను దేవుడు సృష్టించాడు, ఈ సృష్టిలో ఒక వ్యక్తిగా నిన్ను నాటాడు, నీవు అనేకులకు ఆకర్షణగాను సుందరంగాను కనబడుతున్నావు అని ప్రకటిస్తూ ముగించేసి ప్రార్థన చేసుకుందాం అన్నదంట. అంతే పెద్ద గాలిచ్చి ఆ చెట్లన్నీ వంగిపోయి అంట, సాగిలి పడిపోయి అంట చెట్లన్నీ. అతను ఇంటికి వచ్చి చెప్తున్నాడు, అమ్మా అయ్యగారు నాకు ఇలా చెప్పారు, అయ్యగారు ఇలా మాటలు చెప్పారు, నాకు ఇలా వాక్యం చెప్పవయా అన్నారు. నేను చెప్పాను. మనిషి అయితే వింటలేదు, కానీ మనిషిలో ఉన్న స్వభావం మార్చలేదు, కానీ ఆ చెట్లు దేవుని స్తుతించినాయి, ఆ చెట్లు ఘనపరిచినాయి, ఆ చెట్లు ఎంతో ఆనందంగా అవి ప్రార్థన చేసుకున్నామంటే అవి ఎంతో వంగి నమస్కారం చేస్తున్నాయి ఆయనకి. నాకు చాలా సంతోషం వేసిందని చెప్పాడు. పిల్లరా, నిజమే, సృష్టి యావత్తు ఆయన ఘనపరచుచున్నది, కానీ ఆయన చేతితో చేసినటువంటి మానవుడైతే ఎలా ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు అని మనం గ్రహిస్తే మనం ఎక్కడున్నాం. అందుకని ఆ పట్టణము చూచి ఆయన ఏడ్చే వ్యక్తిగా ఉన్నాడంట. నిన్ను నన్ను చూచి ఏడ్చే వ్యక్తిగా ఉన్నాడు. భక్తి చేస్తున్నానని, దేవుని సన్నిధికి వస్తున్నానని, ప్రార్థన చేస్తున్నానని చెప్పుకుంటున్న మన జీవితంలో నీతి లేదని, పరిశుద్ధత లేదని, శ్రేష్టత లేదని, దేవునికి అవమానం తెచ్చే వ్యక్తిగా ఉన్నావని ఆయన ఏడ్చే వ్యక్తిగా ఉన్నాడు. ఎక్కనైనాను ప్లరా ఈ రోజైనాను సమాధాన సంబంధమైన సంగతులు చూస్తే నీకే మేలు. క్లరా, ఏ దినమందైనాను, ఈ దినమందైనాను దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని సరిచేసుకోకపోతే నీ జీవితంలో ఓటమే. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదమును నీవు చూడలేవు. అందుకనే వాక్యం అంటే సత్యమును గ్రహిస్తే నీవును ఈ నీ దినమందైనాను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. లేరా, ఎంతమందికి ఆశ ఉంది నేను చూడాలి ఆయన్ని, ఆయన నాతో మాట్లాడాలి, నా జీవితంలో నేను ఓటమి నుండి విజయమును సంపాదించుకుంటాను, ప్రలాపిస్తాను, దేవుని యొక్క శక్తిని చూస్తాను, దేవుని యొక్క ప్రేమను నా జీవితంలో భద్రపరుచుకుంటాను, దేవునికి ఇష్టంగా జీవిస్తాను. నా కన్నులకు కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడినవి. లేరా, ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావు? గురుడి వ్యక్తిగా ఉన్నావు కనుక ఆ గురుడితనం నుండి నువ్వు మేల్కొని దేవుని చూసే కన్నులు కలిగిన వ్యక్తిగా, దేవుడు మాట్లాడతాడని ఆలోచన గల వ్యక్తిగా నీవు జీవించాలని, మంచి భక్తి చేయాలని, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతకాలని ఆశ ఉన్నట్లయితే ఈ దినమందైనాడు ఏం సంపాదించుకోవాలి? సమాధానం కావాలి. సమాధానం ఉందా? నెమ్మది ఉందా? సంతోషం ఉందా? ప్లరా, మనం ఏ స్థితిలో ఉన్నామో ప్రార్థన చేసుకుందాం. నిలబడండి.